మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు, అలాగే మిగిలిన వారికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. అంచేత ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ఆఖరి రాత్రి హృదయపూర్వకంగా దేవుని వాక్యం మీద మీ మనసు నిమగ్నం చేయండి. దైవజనులు మరి ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు నీ సమస్య బయటకు వస్తుంది. విద్యార్థి అయితే నీకు జ్ఞానం తక్కువగా ఉందా, యేసు దేవుడు జ్ఞానం ఇస్తాడు. అపజయాలు పాలవుతున్నావా, జై జీవితం ఇస్తాడు. ఉద్యోగాలు లేకున్నావా, దేవుడు నీకు ఒక స్థిరమైన ఉపాధి ఇస్తాడు. అవును, గమనించండి. ఇక యవనస్తులు పెళ్ళిళ్ళు కదా, గర్భఫలాలు, పొలాలు, కార్లు, ఇల్లు, అన్నీ 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 అప్పులు, భారం కదండి, వ్యాధి, బాధ, నిందలు, అవమానాలు, ఇవన్నీ కుటుంబాలు ఉన్నాయి. పైకి చెప్పుకో మనం కదండి. అంచేత ఈ రాత్రి నువ్వే బాధతో వచ్చావో దాని మీద ప్రభువుకి అప్పగించుకుని ప్రభు యొక్క కృప పొందుకుని ఇచ్చే ఆశీర్వాదాలు తెల్లాలి. మంచిది. మరి దైవజనులు ఈ సమయంలో మరి ప్రేమరాజయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనకి సుపరిచితులే. ఈ మధ్య ఒక 2-3 years మాత్రం ఆఫ్ చేసాం దైవజన్ని. రండి అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో ఈ ఆఖరి రోజు కూడికలో మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికలకు ప్రేమతో మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు జోసఫ్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న ప్రియులైన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కని సంగీతాన్ని అందిస్తున్నటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మన మధ్యలో ఇవి వినడానికి చక్కని మరి సౌండ్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్న తమ్మునికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇది రికార్డ్ చేస్తున్నారు, వారిని కూడా దేవుడు దీవించును గాక. వారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ప్రైజ్ ది లార్డ్. గత 2022వ సంవత్సరంలో నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ కలిగినప్పుడు మరి జోసఫ్ అయ్య గారు ప్రత్యేకంగా నన్ను వచ్చి కలిశారు, నన్ను పరామర్శించారు. అలాగే ఒకరోజు ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి మొత్తం సంఘం అంతా వస్తామండి అని నాతో మాట్లాడారు. నేనే వద్దన్నాను. మరి నేను పడిన వేళలో నా దగ్గరకు వచ్చి ప్రేమతో నన్ను పరామర్శించిన దైవజనులకు, అలాగే నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమ చూపించారు ఆ సమయంలో నా మీద. మరి దైవజనుల అలాగే మరి ప్రార్థన చేస్తున్నామని చెప్పినప్పుడు ఎందరో దైవజనుల ప్రార్థనలో ఈరోజు నన్ను సజీవునిగా మరి ఇలా నిలవబెట్టి దేవుని కొరకు వాడుకోవడానికి అవకాశం దొరికింది. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దానికంటే ముందుగా ఓ పల్లవి 2 చరణాలు. ఎవరైనా ఇటు అటు కదిలేవారు ఉంటే ఒకసారి కదలండి, పర్వాలేదు. పల్లవి 2 చరణాలు పాడేలోపు ఎవరైనా వచ్చి ఇటు అటు కదిలేవారు ఉంటే జాగ్రత్తగా కదలండి. నేను జస్ట్ మీరు రిలాక్స్ అవ్వడానికి పాడుతున్నాను అంతే. మీరు సీరియస్గా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, చక్కగా ఫ్రీగా ఉండండి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా పాడినట్టు గుర్తు నాకు. చొక్కమ్మ, సోరమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ. ఓకే, అది అందుకే జస్ట్ మీరు రిలాక్స్ అవ్వడానికి పాడతాను. వెంటనే మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మధ్యలో ఎక్కడ ఆగను.
2 చరణాలు పాడతాను. పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకు రారేంటమ్మో మీరందరూ, ప్రార్థనకు రారేంటమ్మో. ఏమ్మ ప్రార్థనకి రారే అని చెప్పి అడిగితే, ఆనాటి చుక్కమ్మ, సూరమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ వారు ఆడిన అబద్ధాలతో పెద్ద అయిన పాట రాశారు. ఓకే. పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, పండుగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో. చుక్కమ్మ, సూరమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ, చుక్కమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ, చుక్కమ్మ, సూరమ్మ, మీరు కూడా పాడచ్చు. చుక్కమ్మ, సూరమ్మ, సువార్తమ్మ, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో, ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో. మా పనులు అవ్వలేదు ఏమట్లా రామండి, మా పనులు అవ్వలేదు, బిజీ కదా, మా పనులు అవ్వలేదు, బిజీ అండి, మా పనులు అవ్వలేదు, చాలా బిజీ అండి. పెద్ద అబ్బాయి పేకాడికి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి చేపలకి వెళ్ళాడు, పెద్ద అబ్బాయి పేకాడికి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి చేపలకి వెళ్ళాడు. చుక్కమ్మ, సూరమ్మ, సువార్తమ్మ, చుక్కమ్మ, సూరమ్మ, సువార్తమ్మ, ప్రార్థనకి రారేటమ్మో, ప్రార్థనకి రారేటమ్మో, అమ్మమ్మమ్మమ్మో ప్రార్థనకి రారేటమ్మో మీరందరూ, ప్రార్థనకి రారేటమ్మో. మా పనులు అవ్వలేదు ఏమట్లా రామండి, మా పనులు బిజీ, మా పనులు అవ్వలేదు ఏమట్లా రామండి, మా పనులు అవ్వలేదు. పెద్దమ్మాయి పొలాలకి వెళ్ళింది, నిజముగా చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళింది, పెద్దమ్మాయి పొలాలకి వెళ్ళింది, నిజముగా చిన్నమ్మాయి సినిమాకి వెళ్ళింది. మీరు రిలాక్స్ అవ్వడానికి పాడాను, ఇంకా ఉంది కానీ పాటల సమయం అయిపోయింది కాబట్టి రండి వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. చాలండి. ఈ రాత్రి మనందరం కలిసి ఓ ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ అంశం పేరు నేను 3 సార్లు చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. మండుచున్న పొద. రెండోసారి నేనే చెప్తున్నాను, మండుచున్న పొద. మూడోసారి కూడా నేనే చెప్తున్నాను, మండుచున్న పొద. ఓకే, నేను 3 సార్లు చెప్పాను. ఇప్పుడు మీ సమయం, మీ వంతు. మీరు కూడా ఒక్కసారి ధ్యానం చేయబోతున్న అంశాన్ని 3 సార్లు చెప్పండి. ఓకేనండి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ముందున్న వాళ్ళు ఎక్కువ మండుతున్నారు. దేవుడు వారిని దీవించును గాక. పాటలో కానీ వాక్యంలో కానీ వారి సమాధానాలు చాలా బాగున్నాయి. అందుకే తిమోతి గారు 2 గంటలు చెప్పేశారంట మీ మధ్యలో. నాతో అన్నారు తిమోతి గారు, ఎంతసేపు చెప్పారు అన్నట్టు 2 గంటలు చెప్పానండి. బాబు 2 గంటలు చెప్పారంటే వాళ్ళ ఆసక్తి అలా ఉందబ్బాయి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలను గాక. మంచిది, నేనైతే టైంకే ముగిస్తానండి.
ఓకే, 6 సార్లు అయిపోయింది కదా, 7 అంటే మనకి ఇష్టం కదా. కానీ 7వసారి అంశాన్ని చెప్పుకొని మనందరం వాక్యంలోకి వెళ్దాం. రెడీ, 1 2 3. మండుచున్న పొద, వాక్యంలోకి వెళ్దాం. ఓకే, అందరూ కళ్ళు మూసుకుందాం, 2 చేతులు ఒకసారి పైకెత్తుదాం. దేవా, నాతో మాట్లాడు, నన్ను బలపరుచు, నన్ను దర్శించు, నన్ను వెలిగించు. ఈ రాత్రి మీరు అడుగుతున్న కొలది దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు, దేవుడు మీ జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే అడుగుదాం మనందరం కలిసి, దేవా తండ్రి నాతో మాట్లాడు నాయన, నన్ను వెలిగించు నాయన. ఈ ఆఖరి రోజు మన కుటుంబాలు నిలవబడ్డానికి కావలసిన మాటలు, మన కుటుంబాలు బండపైన క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నామో లేదో అన్న పరిశీలన చేసుకోవడానికి కావలసిన మాటలు ఈరోజు రాత్రి మనందరము కూడా వినడానికి అడుగుదాం. దేవా నాతో మాట్లాడయ్యా, దేవా నన్ను దర్శించయ్యా, దేవా నన్ను మహిమతో నింపు నాయనా. ఆమేన్. అలాగే కండ్లు మూసుకొని చప్పట్లు కొట్టొద్దు, సంగీతం లేకుండా మనందరం కలిసి ఈ చరణాన్ని మనం పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అందరూ కలిసి, నీవు అవునాయినా నాకు మేలయ్యా, నీవు తండ్రి మీరు మాట్లాడితే మాకు మేలు నాయనా, మీరు మాట్లాడండి. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అందరూ నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు, మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన. జీవం కలిగిన దేవా, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని మీ వాక్యము ద్వారా దర్శించండి. కుటుంబ ఆశీర్వాద కూడికలలో కుటుంబానికి సంబంధించిన మాటలు మీరు మాకు వినిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి కుటుంబము క్రీస్తు కేంద్రిత కుటుంబముగా తయారు కావడానికి, ఆదర్శవంతమైన కుటుంబముగా తయారు కావడానికి, ఆత్మీయమైన కుటుంబముగా తయారు కావడానికి మీ మాటలు వినిపించండి నాయన. ఎవరెవరు ఎటువంటి స్థితులు గతుల్లో ఉన్నారో అన్నీ మీకు తెలుసు. దయచేసి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగం పాత నిబంధన గ్రంథంలోనిది. మనం చదువుకున్న లేఖన భాగం పాత నిబంధన గ్రంథంలోనిది. గమనించాలి, ఈ పరిశుద్ధ గ్రంథం 2 నిబంధన గ్రంథాలుగా విభజించారు. ఒకటి పాత నిబంధన గ్రంథము, 2 క్రొత్త నిబంధన గ్రంథము. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం పాత నిబంధన గ్రంథంలోనిది. ఈ పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి, 929 అధ్యాయాలు ఉన్నాయి, 23,145 వచనాలు ఉన్నాయి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
మనం చదువుకున్న ఈ పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు, 929 అధ్యాయాలు, 23,145 వచనాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం మీలో చాలామంది చదివి ఉండరు పూర్తిగా. చాలా తక్కువ మంది మాత్రమే పాత నిబంధన గ్రంథం అంతా చదివి ఉంటారు. నేను ఒక 5 నిమిషాల్లో పాత నిబంధన గ్రంథం అంతా మీకు అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్ పండితులు 39 పుస్తకాలని కూడా 7 కాలాలుగా విభజించారు. వాళ్ళు కాలాలు ఎలా కాలాలు అంటారంటే, ఉదాహరణకి ఈ కాలం ఉందనుకోండి, ఈ కాలాన్ని హిందువులు కలికాలము అంటారు, వాళ్ళు క్రైస్తవులు కృపాకాలము, అంత్యకాలము అంటారు. చదువుకున్న వాళ్ళైతే కంప్యూటర్ కాలము అంటారు. అదే మీలో ఎవరైనా పెద్దోళ్ళు ఇప్పుడు ఉన్న చోద్యాలని, ఇప్పుడున్న పరిస్థితులను చూడలేకపోయారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పని, ఈ కాలానికి అమ్మ ఈ కాలం ఏమంటారంటే, వాళ్ళు అంటారు ఈ కాలం పోయే కాలము అంటారు వాళ్ళు. ఓకే, చూసారా, ఒకే కాలానికి కలికాలమని, కృపాకాలమని, అంత్యకాలమని, కంప్యూటర్ కాలమని, పోయే కాలమని ఎలాగైతే మనం పేర్లు పెట్టామో, బైబిల్ పండితులు పాత నిబంధన గ్రంథం అంతటినీ కూడా 7 కాలాలుగా వారి పేర్లు పెట్టారు. నెంబర్ 1 అనాది కాలము అన్నారు. ఫస్ట్ ఏ కాలం అండి? ఓకే, మీ అందరికి వచ్చేలాగే చెప్తానులేండి, నేనేదో దాని థియలాజికల్గా ఏం చెప్పను. అనాది కాలము అన్నారు. ఏంటి అనాది కాలం అంటే, మనం ఎవరూ సృష్టించబడక ముందు దేవుడు మాత్రమే ఉన్న కాలాన్ని, మానవులకు తెలియని కాలాన్ని అనాది కాలము అన్నారు. కాబట్టి నెంబర్ 1 ఏ కాలం చెప్పండి? అనాది కాలం. వెరీ గుడ్. 2 ఆది కాలము అన్నారు. ఆది కాలం ఏంటి? ఆది కాలం అంటే 6 దినాల్లో చేయబడినటువంటి సృష్టి. ఆదాము, హవ్వ, ఏదేను తోట, కయీను, హేబేలు, నోవహు, జలప్రవాహం, వాడ, వారు బయటకు వచ్చుట, వారు విస్తరించుట, బాబేలు గోపురం, అక్కడ వరకు ఉన్న కాలాన్ని ఏమన్నారంటే ఆది కాలము అన్నారు. ఇక్కడికి ఎన్ని అయ్యాయి చెప్పండి? 2 అయ్యాయి. చెప్తారా జాగ్రత్తగా? నెంబర్ 1 వెరీ గుడ్, అనాది కాలము. నెంబర్ 2 ఆది కాలము. నెంబర్ 3 పితరుల కాలము అన్నారు. ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా భూలోకములోని సమస్త వంశాలను దేవుడు ఆశీర్వదించాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే అబ్రహాం. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 మంది కుమారులు. 12 మంది కుమారులో ప్రాముఖ్యమైన వాడు ఎవరంటే యోసేపు. కాబట్టి అబ్రహాం మొదలుకొని యోసేపు వరకు ఉన్న కాలాన్ని ఏమన్నారంటే పితరుల కాలము అన్నారు. ఓ మాట చెప్పనండి, ఒక్క వ్యక్తిని బట్టి భూలోకాన్ని దీవించాడు దేవుడు. నీ ఒక్క వ్యక్తిని బట్టి, మీ ఇంట్లో ఉన్న ఒక్కరిని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు దీవించలేడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క అబ్రహామును బట్టి భూలోకములోని సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు మీలో ఒక్కరు నికరంగా భక్తి చేస్తే చాలు, ఒక్కరు మీలో నిజాయితీగా భక్తి చేస్తే చాలు, మీ ద్వారా మీ కుటుంబాలు తప్పక దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి 3 అయిపోయాయి. చెప్తారా? నెంబర్ 1 వెరీ గుడ్, అనాది కాలం. నెంబర్ 2 ఆది కాలం. నెంబర్ 3 పితరుల కాలం. ఓకే, నెంబర్ 4 నాయకుల కాలము అన్నారు. ఏంటి నాయకుల కాలం అంటే, ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజల్ని విడిపించి నడిపించడానికి, ఎక్కడికి? కనాను దేశానికి నడిపించడానికి దేవుడు 2 నాయకుల్ని ఎన్నుకున్నాడు. ఎవరు వాళ్ళు? మోషే, 2 యెహోషువ. వెరీ గుడ్ అమ్మా. వీళ్ళిద్దరూ పరిపాలించిన కాలాన్ని ఏమన్నారంటే నాయకుల కాలము అన్నారు. ఇక్కడికి ఎన్ని అయ్యాయి చెప్పండి? 4 చెప్పేద్దాము మళ్ళీ ఒకసారి. నెంబర్ 1 అనాది కాలం. నెంబర్ 2 ఆది కాలం. నెంబర్ 3 పితరుల కాలం. నెంబర్ 4 మీలో చాలామంది అనుకుంటారు, అయ్యగారు ఇన్ని విషయాలు చెప్పేస్తున్నారు, నాకు గుర్తుంటాయా అనుకుంటున్నారు. ఇన్ని విషయాలు గుర్తుంటాయా అనుకుంటున్నారు.
నేను అంటాను, ఎందుకు గుర్తుండో, మిమ్మల్ని ఎవరైనా కానీ 15 సంవత్సరాల క్రితం తిట్టుంటే ఆ తిట్లు మీకు గుర్తుంటాయా ఉండవా చెప్పండి? తిట్లు మాత్రమే కాదు, ఆ తిట్లుతో పాటు వాళ్ళు తిట్టేటప్పుడు నిలబడి తిట్టారా, కూర్చొని తిట్టారా, వాళ్ళు తిట్టేటప్పుడు మిమ్మల్ని ఇలా అన్నారా, ముక్కు పొడుగు చేశారా, కళ్ళు పెద్దవి చేశారా, నోరు ఎలా చాపారు, అవన్నీ మళ్ళీ యాక్షన్ చేసి మరి చూపిస్తాం. 15 సంవత్సరాల క్రితం తిట్టిన తిట్లు గుర్తుంటాయి. అది చెత్త. అదేంటి చెప్పండి? చెత్త తీసేసుకోవాలి. కానీ చెత్త లోపలెట్టుకున్నాం. ఆ చెత్త పోవాలంటే దేవుని వాక్యం అనే ఈ నీరు నీ లోపలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని లోపలికి పంపామనుకోండి, చెత్తను బయటికి గెంటేస్తుంది అది. కాబట్టి ఈ వాక్యం నీలోకి వెళ్తూ ఉండగా అటువంటి చెత్త, చెదారం, వేస్ట్ ఏదున్నా, తడి చెత్త అయినా, పొడి చెత్త అయినా, ఏ చెత్త నీలో ఉన్నా సరే సమస్తమైన చెత్తల్ని తొలగించి వేయగలిగే శ్రేష్టమైన వాక్యం దేవుని నీరు, ఈ దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఎన్ని కాలాలు అయ్యి చెప్పండి? ఓకే, ఫస్ట్ అనాది కాలం, ఆది కాలం, పితరుల కాలం, నాయకుల కాలం, ఐదోదిగా న్యాయాధిపతుల కాలం అండి. నాయకుడు చనిపోయిన తరువాత దేవుడు న్యాయాధిపతుల్ని ఎన్నుకున్నారు. ఎంతమంది న్యాయాధిపతులు? 14 మంది న్యాయాధిపతులు అండి. ఈ 14 మంది న్యాయాధిపతులు పరిపాలించిన కాలాన్ని న్యాయాధిపతుల కాలం అన్నారు. ఎంతమంది చెప్పండి? వీళ్ళు 14 మంది. ఓకే, 5 అయిపోయాయి. మళ్ళీ ఒకసారి నెంబర్ 1 అనాది కాలం, ఆది కాలం, పితరుల కాలం, నాయకుల కాలం, న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఆరోదిగా రాజుల కాలం. దేవుడు రాజులను ఎన్నుకోలేదు, ప్రజలే అడిగారు, దేవా మాకు ఈ జడ్జిలు వద్దు నాయన, మాకు కింగ్ కావాలి అని చెప్పి అడిగారు. సరే, వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి దేవుడు రాజుని ఇచ్చాడు. మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు? సౌలు. సౌలు తర్వాత రాజు పేరు ఏం పేరు? దావీదు. దావీదు తర్వాత రాజు పేరు ఏం పేరు? సొలొమోను. 3 అయ్యారు ఇక్కడికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక్కటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. మీ అందరికీ బాగా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక్కటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. ఇప్పుడు ఆంధ్ర అంటే ఏంటో తెలుసా? ఆంధ్ర, తెలంగాణ కదా. అలాగే సొలొమోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోయింది, యోధా, ఇశ్రాయేల్. ఇప్పుడు మనకి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకి. అలాగే ఒకే ఇశ్రాయేలు 2గా విడిపోయారు కాబట్టి యోధాను 20 మంది రాజులు, ఇశ్రాయేల్ను 19 మంది రాజులు పరిపాలించారు. 20, 19 కలిపితే ఎంతండి? 39. అంతకుముందు రాజులు ఎంతమంది అండి? 3. 39, 3 కలిపితే ఎంతండి? 42. 42 రాజులు ఇశ్రాయేలును పరిపాలించారు. 42 రాజులు పరిపాలించిన కాలాన్ని ఏమన్నారంటే రాజుల కాలము అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది. ఇంకా 7వది చెప్పేసుకుంటే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకే, నెంబర్ 1 ఏంటి చెప్పండి? అనాది కాలం, ఆది కాలం, పితరుల కాలం, నాయకుల కాలం, న్యాయాధిపతుల కాలం, రాజుల కాలం. ఆఖరిగా చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలా చెప్పినా ఆ ప్రజలు మాట వినలేదండి. ఇంకా ఎంతమంది చేత దేవుడు చెప్పించాడో, అమ్మ మాట వినండి, అమ్మా మాట వినండి, మాట వినండి అని ఎంత చెప్పినా ఆ ప్రజలు మాట వినలేదు. అప్పుడు ప్రజలు మాత్రమే కాదు, ఇప్పుడు మనమేం గొప్పవాళ్ళమేం కాదు, ఇప్పుడు కూడా ఎంత చెప్పినా, అయ్యగారు చెప్పినా, మాలాంటి వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చి చెప్పించినా చాలామంది ఏమనుకుంటారు చెప్పనా? వాళ్ళు అనుకున్నది వాళ్ళే చేస్తారు. ఇక ఎవరు చెప్పినా కొంతమంది అస్సలు వినరు. ఎంతమంది చెప్పినా వాళ్ళ భక్తిలో మార్పు ఉండదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండదు, వాళ్ళ సమయంలో మార్పు ఉండదు, వాళ్ళ ప్రార్థనా జీవితంలో మార్పు ఉండదు. ఎంతమంది చేత చెప్పించినా నేను మారను అనే మూర్ఖులుగా ఆనాటి ప్రజలు ఉన్నారు, ఈనాటి ప్రజలు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ఎందరో చెప్తారు, అమ్మ సినిమాలు చూడొద్దమ్మా, సీరియల్ చూడొద్దమ్మా అని. ఎంతమంది చెప్పినా, ఎంతమందితో చెప్పించినా, ఎన్నిసార్లు చెప్పినా మాంటారా?
కొంతమంది మానరు. మీలో ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళే. అప్పటి వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే చెరలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ చెరలో ఫస్ట్ ఇశ్రాయేలు అష్షూరు చెర, యోధా బబులోను చెరకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చర్చి కట్టుకున్నారు. చర్చిలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఇంట్లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రాసిన గ్రంథమే మలాకీ గ్రంథం, బైబిల్ అయిపోయింది. అదే పాత నిబంధన అయిపోయింది. ఓకే, దీన్ని ఏమన్నారంటే చెరకాలము అన్నారు. ఆఖరి కాలం ఏంటి చెప్పండి? చెరకాలము. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఇప్పుడు కూడా దేవుడు మనకి ఎన్నిసార్లు చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా మనం మాట వినలేదనుకోండి, ఒకరోజు ఉంది ఇది చెర, ఏదో రోజు విడుదల అవ్వచ్చు, కానీ ఒకరోజు ఉంది ఉగ్రత. ఓ పాట ఉంటుంది, ఏముంది తెలుసండి? ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అసలు ఒక రోజు ఉందండి, ఉగ్రత దినం. ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా ఎవరైతే మాట వినకుండా మూర్ఖముగా ఉన్నారో వారందరూ కూడా మరి తప్పించే నాదుడు ఆ రోజు ఎవ్వరు కూడా కనిపించరు. దాంట్లో ఉంటుంది, పిల్లజాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరిచే రోజు ఉగ్రత రాబోతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తుంది. అందుకే మనందరం జాగ్రత్తగా ఉండాలి. అయిపోయింది. ఓకే, 7 ఒకసారి చెప్పేస్తే వాక్యంలోకి వెళ్ళిపోదాం మనందరం. అనాది కాలం, ఆది కాలం, పితరుల కాలం, నాయకుల కాలం, న్యాయాధిపతుల కాలం, రాజుల కాలం, చెరకాలం. అయిపోయిందా? పాత నిబంధన 39 పుస్తకాలు, 929 అధ్యాయాలు, 23,145 వచనాలు, వెరసి 7 కాలాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది మీ మైండ్లో ఉందనుకోండి, పాత నిబంధన చార్టు మీ మైండ్లో ఉన్నట్టే. మొత్తం పాత నిబంధన అంతా మీరు ఇలా ఎవరికైనా సువార్తగా ఒకవేళ ఏమైనా కొన్ని మాటలు చెప్పాలనుకుంటే మీరు ఇవన్నీ చెప్పచ్చు. సరే, ఇప్పుడు మనం ఏ కాలంలోకి మనం వెళ్ళాలి చెప్పండి? 7 కాలాల్లో నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం ఏ కాలానికి సంబంధించిందండి? నాయకుల కాలానికి సంబంధించింది. అందుకు ఇప్పుడు మనం వాక్యం దగ్గరికి వద్దాం. ఓకేనండి? నాయకుల కాలం. ఇది భలే పెట్టారు, నాకు బాగుంది. ఇదే మండుచున్న పొద. చెప్పండి, ఇదేంటి చెప్పండి? కరెక్ట్గా ఒక్కటే పెట్టారు నా దగ్గర. ఇదే మండుచున్న పొద. ఓకే, ఇప్పుడు మండుచున్న పొద. మోషే ఫస్ట్ 40 సంవత్సరాలు, అదంతా చెప్పడానికి టైం కాదు, మళ్ళీ అది చెప్తే గంట అక్కడి నుంచి. కాబట్టి చెప్తున్నాను, ఫస్ట్ 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడు, తర్వాత 40 సంవత్సరాలు సిప్పోరా భర్త, ఇంకో 40 సంవత్సరాలు మార్పు చెందాడు. 40 సంవత్సరాల తర్వాత మోషే ఇలా పైకి రావడం మొదలెట్టాడు. అప్పటి వరకు ఇలా వచ్చాడు మోషే, కానీ 80 సంవత్సరాల తర్వాత ఇలా పైకి వచ్చాడు. ఆయన జీవితం టర్నింగ్ తిరిగింది, మలుపు తిరిగింది. ఆ మలుపు తిరగడానికి గల కారణం ఏంటంటే మండుచున్న పొద. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏది చెప్పండి కారణం? మండుచున్న పొద. మండుచున్న పొద ఎక్కడుంది అంటే సీనాయి కొండ మీద ఉంది. చెప్పండి, ఎక్కడండి? సీనాయి కొండకి ఇంకో పేరు ఉంది, హోరేబు కొండ. సీనాయి కొండన్న హోరేబు కొండన్న ఒక్కటే. ఇంకొక 2 నిమిషాల్లో మీకు తగ్గట్టుగా వస్తానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభం కొంచెం ఏదో పాఠం చెప్పినట్టు ఉంటుంది. ఒక్క 2 నిమిషాల్లో పాఠంలోంచి వాక్యంలోకి వస్తాను. ఓకే, ఇంకొక 2 నిమిషాలు. ఓకే, ఎక్కడుంది చెప్పండి? మండుచున్న పొద ఎక్కడుంది చెప్పండి? సీనాయి కొండ. మరి సీనాయి కొండకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం? 1,50,000 ఖర్చు అవుద్ది. ఇప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. అందుకే దేవుడు, అందరూ సీనాయి కొండ చూడలేరు కదా, మండుచున్న పొద కావాలి కదా అందరికీ అని చెప్పి సీనాయి కొండకి పాస్పోర్టు వీసా లేకుండా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా మనందరికీ దగ్గరగా ఆయన సీనాయి కొండ ఏర్పాటు చేశాడు. ఆ సీనాయి కొండే ఈ దేవుని మందిరం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి రావడానికి రూపాయి ఖర్చు పెట్టకుండా, పాస్పోర్ట్ వీసా లేకుండా ఆనాడు సీనాయి కొండ మీద మండుచున్న పొద ఉంటే మోషే ప్రయాసపడి నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఈరోజు సీనాయి కొండగా దేవుడు తన మందిరాన్ని ఇచ్చాడు మనందరికీ కూడా. ఓకే, మరి సీనాయి కొండ మీద ఏముంది చెప్పండి? మండుచున్న పొద ఉంది. సీనాయి కొండ దేవుని మందిరం అయితే మండుచున్న పొద
పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఆయన ఆత్మ ఉందండి. ఇక్కడికి వచ్చిన వారి విషయంలో ఆత్మ దేవుడు 2 కార్యాలు చేస్తాడు. ఒకటి, అల్లాడుచూ ఉంటాడు ఆయన. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను కదండి. మీలో సరిగ్గా వాక్యం వినరు కొంతమంది, నిద్రపోతూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, దిక్కులు చూస్తుంటారు కొంతమంది. వీళ్ళ పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిద్రలోంచి లేవమ్మా, అటు ఇటు చూడకరా నాన్న, నువ్వు నా వైపు చూడరా, నా మాటలు వినరా, ఒక్క మాట అయినా ఎక్కించుకోరా, ఒరే ఒక్క మాట అయినా నువ్వు ఎక్కించుకుంటే కనుక నేను నీలోకి వస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ కుటుంబాన్ని మారుస్తాను, నీ మార్గాన్ని మారుస్తానని చెప్పి దేవుని ఆత్మ సరిగ్గా లేని వారి పైన ఆయన అల్లాడుతూ ఉంటారు. ఇక్కడే 2, మీలో కొంతమంది దేవుని మాట వాళ్ళు బంగారంలా తీసేసుకుంటుంటారు. వాళ్ళు అటువంటి వారిని దేవుని ఆత్మ అల్లాడవలసిన అవసరం లేదు. వారి కొరకు వారిని దేవుని ఆత్మ రేపడం మొదలు పెడతాడు. వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ అల్లాడుతాడు, దేవుని ఆత్మ రేపుతాడు. ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా నీవు రేపబడే అనుభవంలో ఉన్నావా, అల్లాడుచున్న అనుభవంలో ఉన్నావో. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, జోసఫ్ అయ్య గారు, ఈ సంఘం, మా సంఘంలో నేను, అలాగే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సంఘ కాపరి, మేమందరం మీకు న్యాయం చేయలేం, మేమందరం మీకున్న ప్రతి కష్టం మేము తీర్చలేం. అందుకే దేవుడు తన ఆత్మని ఇక్కడ ఉంచాడు. ఇక్కడ చేరి ఉన్న వాళ్ళు, చివర కూర్చున్న వాళ్ళు మొదలు కూర్చున్న వారి వరకు ఎవరెవరి జీవితాలు ఎలా ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసు ఆయనకి. మీరు ఇక్కడికి వచ్చి కూర్చోగానే ఈ మండుచున్న పొద మీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ శక్తి మాకు లేదు, ఆ శక్తి ఆయనకు లేదు, ఆ శక్తి మాలో ఎవరికీ లేదు. అందుకే తన మందిరంలో పరిశుద్ధాత్మనుంచాడు, అదే మండుచున్న పొద. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చెప్పరండి, సీనాయి కొండకు మోషే 40 సంవత్సరాలుగా వెళ్తున్నాడు. ఏ రోజు మండుచున్న పొద కనిపించలేదు ఆయనకి. తన యంగేజ్ పెళ్ళైన కొత్తలో మొదలయ్యాడు సీనాయి కొండకు వెళ్ళడం. ఏ రోజు మండుచున్న పొద కనబడలేదు. 2 మగపిల్లల్ని కన్నాడు. 80 వచ్చేసింది. 80 అంటే ముసలి వయసు వచ్చేసింది. ముసలి వయసులో మండుచున్న పొద కనిపించి మోషేను మండించి వెలిగించి దేవుని కొరకు ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను, మీరు సీనాయి కొండకి చాలా సంవత్సరాల నుంచి మీరు వస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు దేవుని మందిరానికి చాలా సంవత్సరాలుగా మీరు వస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మండుచున్న పొద చాలామంది ఇంకా చూడలేదు. మండుచున్న పొద పరిశుద్ధాత్మని ఇంకా మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేయలేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఎక్కువగా గెంతులు వేయడమా, ఎక్కువగా అరవటమా, ఎక్కువగా చప్పట్లు కొట్టడమా? ఈరోజు చాలామంది అదే అనుకుంటారు. నేను కూడా పూర్తి పెంతుకొస్తూనే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ చప్పట్ల వరకు, ఆ కేకల వరకు, ఆ అరుపుల వరకు, అక్కడ వరకు పరిశుద్ధాత్మని పరిమితం చేస్తే అది దూషించినట్టు లెక్క. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వచ్చి మన జీవితాలను మార్చడం మొదలు పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎలా మారుస్తాడో ఈ రాత్రి 3 మాటలు చెప్తాను మోషే జీవితంలోంచి. ఓకేనండి. మండుచున్న పొద దగ్గరకు వచ్చిన మోషే 3 అనుభవాలు పొందుకున్నాడు. యాక్చువల్గా 7, 3 చెప్తాను చాలు ఈ రాత్రి. ఓకే, 3 అనుభవాలు. నెంబర్ 1, మండుచున్న పొద దగ్గరకు వచ్చిన మోషేను దేవుడు నాయకునిగా చేశాడు. చెప్పండి, ఎలాగ చెప్పండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను 2 సార్లు, మీరు 2 సార్లు చెప్పండి. నాయకుడు. నా ఒకసారి అయిపోయింది, నా రెండోసారి. నాయకుడు. ఇప్పుడు మీరు చెప్పండి. వెరీ గుడ్. రెండోసారి చెప్పండి. దేవుడు ఎలా మార్చాడు చెప్పండి. బా, అప్పటి వరకు మోషే నాయకుడు కాదా? కాదు. మండుచున్న పొద దగ్గరకు వచ్చిన మోషేను దేవుడు నాయకునిగా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా నాయకులుగా చేస్తాడు. నాయకులంటే ఎమ్మెల్యే, ఎంపీ ఇది కాదు. చెప్తాను, అదే జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఓకే, ఎంతమందికి నాయకుడు మోషే? 6 లక్షల మందికి నాయకుడు అంటండి మోషే. ఎంతమందికి అండి? మరి 6 లక్షల మంది ఎవరో పురుషులే కదా.
బైబిల్లో లెక్క 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది తిన్నారండి? 5. 5,000 మంది ఎవరు? పురుషులే. 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు. ఎంతమంది తిన్నారండి? 4,000 మంది తిన్నారు. 4,000 మంది ఎవరు? పురుషులే. ఇప్పుడు 6 లక్షల మంది ఎవరు? పురుషులే. ఇప్పుడు ఒక లెక్క వేద్దాం, బైబిల్ పండితులు లెక్క వేద్దాం. ఓకే, 6 లక్షల మంది పురుషులంటే పెళ్ళైపోయిన వాళ్ళ లెక్కది. ఒక్కొక్కరికి ఒక్క భార్య చొప్పున లెక్కేస్తే, 2 భార్యలు కాదే, ఒక్కొక్క పురుషునికి ఒక్కొక్క భార్య చొప్పున లెక్కేస్తే 6 లక్షల మంది పురుషులకి ఎంతమంది భార్యలు అవుతారు చెప్పండి? వెరీ గుడ్, ఓ లెక్క వచ్చింది. 6 6 కలిపితే 12. మరి ఇంట్లో భర్త భార్య కాకుండా ఇంకెవరు ఉంటారు? పిల్లలు. మరి పిల్లల్ని ఎంతమందిని లెక్కేద్దాం? భార్య కాబట్టి ఒక్కరు లెక్కేసాం. పిల్లల్ని ఎంతమందిని లెక్కేద్దాం? ఇప్పుడు అంటున్నారు, ఒక్కరు ముద్దు, 2 హద్దు, 3 వద్దు. ఇది మన భారతదేశపు స్లోగన్ పిల్లల గురించి. ఏంటి చెప్పండి? ఒక్కరే ముద్దు, 2 హద్దు, 3 వద్దు. అందుకే ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే ఒక్కరు లేదా 2, 3, 4 ఉంటే నిజంగా వాళ్ళకి దండం పెట్టవచ్చు. వాళ్ళు చాలా గ్రేట్ ఈ టర్మ్లో. ఓకే, మరి ఇప్పుడు 2, 3. ఇక్కడ పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసు. 50 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోకి వెళ్తే ఒక్కొక్క ఇంట్లో సుమారు ఎంతమంది ఉండేవారు చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, 6, 8, 10, 12 ఇలా ఉండేవారు కదండి. యావరేజ్ 10. యూత్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక క్రికెట్ టీం ఉండేవారు ప్రతి ఇంట్లో కూడా. అంటే అంతమంది ఉండేవారు ప్రతి ఇంట్లో కూడా కదండి. ప్రియులారా, 50 సంవత్సరాల క్రితమే ఒక ఇంట్లో 10 మంది ఉంటే యావరేజ్ చొప్పున మనం మాట్లాడుకుంటున్న విషయం ఎన్ని సంవత్సరాల క్రితంతో చెప్పనండి? 3450 సంవత్సరాల క్రితం విషయం మనం మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటుంది అనగనగా కథలేం కాదండి, ప్రతి దానికి సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్న విషయం 3450 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉండాలో ఆలోచించండి, లెక్కలేదు. అందుకే బైబిల్ పండితులు ఏం చేశారంటే ఎక్కువ మంది పిల్లల్ని లెక్కేయొద్దు, యావరేజ్కి ఒక కుటుంబానికి 3 పిల్లల చొప్పున లెక్కేద్దామని 3 చొప్పున లెక్కేశారు. ఇప్పుడు 6 లక్షల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 3 పిల్లలు అయితే 6 3 ఎంతండి? 18 లక్షల మంది పిల్లలు లెక్క వచ్చేసింది. ఇప్పుడు టోటల్ మీరు చెప్పాలి క్యాలిక్యులేటర్ లేకుండా. 6 లక్షల మంది పురుషులు, 6 లక్షల మంది స్త్రీలు, 18 లక్షల మంది పిల్లలు వెరసి కలిపితే ఇశ్రాయేలీయులు బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఎంతమంది చెప్పండి? 30 లక్షలు. ఎంతమంది అండి? ఇంకా ఎక్కువే, తక్కువైతే కాదు, ఇంకా ఎక్కువే. పిల్లలు ఇంకా ఎక్కువ మందే ఉండేవారు. వాళ్ళకి అక్కడ హద్దులు లేవు. 30 లక్షల మందికి ఒకే ఒక్క నాయకుడు, ఆయన పేరు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన కృప. మరి మన జీవితంలో ఏంటి? ఇక్కడ వివాహమైన పురుషులు అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి, పెళ్ళైన వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి ఏమనుకోకుండా గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ నాయకులండి. చెప్పండి, వీళ్ళందరూ ఎవరు చెప్పండి? నాయకులు. ఎవరికి? 30 లక్షల మందికి కాదు, ఎవరి కుటుంబానికి వాళ్ళే నాయకులు. ఇప్పుడు మిమ్మల్ని, మీలో వివాహమైన స్త్రీలందరూ ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ నాయకురాళ్ళు. చెప్పండి, మీరందరూ ఎవరు చెప్పండి? నాయకురాళ్ళు. మీరు రాళ్లే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వీళ్ళేమో నాయకులు, మీరేమో నాయకురాళ్ళు. ఓన్లీ రాళ్ళు మాత్రమే కాదు, నాయకురాళ్ళు మీరు. ఓకే, స్కూల్ పిల్లల లాంగ్వేజ్లో చెప్పాలంటే వీరు ఫస్ట్ లీడరు, మీరేమో. మరి మీ ప్రజలు ఎవరు అనుకుంటున్నారు? మీ పిల్లలే మీ ప్రజలు. ఎవరికండి మేము నాయకులు అనుకుంటే మీ పిల్లలకే మీరు ఎవరు చెప్పండి? ఒరే బాబు, పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా యవనస్తులు, పెళ్లి కాని వాళ్ళు, చిన్నపిల్లల మొదలుకొని యవనస్తుల వరకు ఒకసారి మీరందరూ చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంకా నాయకులు కాదే, అందుకే మీరు అస్సలు ఎక్స్ట్రాలు చేయకూడదు. స్కూల్లో ఫస్ట్ లీడర్ ఉండగా సెకండ్ లీడర్ ఎక్స్ట్రాలు చేయొచ్చా?
సెకండ్ లీడరే ఎక్స్ట్రాలు చేయకూడదంటే ఇక పిల్లలు అస్సలు చేయకూడదు. కాబట్టి ఇది నాయకత్వం. చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏదో ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది కాబట్టి మీరు నాయకులు అయిపోయారు, నాయకురాళ్ళు అయిపోయారంటే కుదరదండి. 10th క్లాస్ ప్రతి అబ్బాయి వెళ్ళిపోయారంటే కుదరదు. దాంట్లో పాస్ అయ్యేవాళ్ళు కొంతమంది, ఫస్ట్ క్లాస్ కొంతమంది, సెకండ్ క్లాస్ కొంతమంది, థర్డ్ క్లాస్ కొంతమంది, ఫెయిల్ అయిపోయేవాళ్ళు కొంతమంది, 90% వచ్చేవాళ్ళు కొంతమంది, దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చేవాళ్ళు కొంతమంది. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా 100కి 100% పాస్ చేయాలని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే నాయకులుగా, నాయకురాళ్ళుగా మన కుటుంబాల్ని ఆయన ఎలా నడిపించుకోవాలో కావలసినటువంటి జ్ఞానము చేత పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు మనందరినీ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగో చెప్తాను. ఒక కుటుంబ నాయకత్వం ఎలా ఉండాలో మీ అందరికీ తెలిసిన మాటలైనా జ్ఞాపకం చేస్తాను. ఓకే, ఫస్ట్ ఎవరున్నారు చెప్పండి? పిల్లలు కదా. పిల్లల గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఓకే, పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలి చెప్పండి? లోబడాలి, విధేయులు కావాలి. ఒక కుటుంబం పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన కుటుంబముగా ఉంది అని వారు సాక్ష్యం చెప్పాలంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి లోబడాలి. నేను ఇక్కడ ఉన్న యవనస్తులకు కానీ చిన్నపిల్లలకు కానీ చెప్తున్న మాట ఏంటంటే, మీ అమ్మా నాన్న మాటకే మీరు లోబడండి. మీరు 10th, ఇంటర్, డిగ్రీ, పెద్ద చదువులు, మంచి ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అమ్మా నాన్న మీ వలన తలెత్తుకోకపోయినా పర్లేదు, కానీ అమ్మా నాన్న మీ వలన తలదించుకోకుండా ఉంటే చాలు, మీ జీవితాలు సంపూర్ణమైపోయినట్లే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది పిల్లలు సరిగ్గా లేరు. ఎందుకు? ఎంత ఉన్న వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. ఇందాక ఇక్కడ ఉన్నవాడు ఎవడ అంటున్నాడు, సెకండ్ లీటర్ ఎక్స్ట్రా చేయొచ్చు అంటున్నాడు. ఆడికి అది అర్థమైంది విషయం. అంటే ఆడు స్కూల్కి వెళ్ళి అది నేర్చుకున్నాడు. అది చూసారా, ఇంత చిన్న పిల్లల్ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే ఇంత చిన్న పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఈ రోజున కుటుంబాల్లో ఎంత దరిద్రంగా, సరి అయిన జ్ఞానం లేక, విధేయత లేక ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈరోజు చిన్న పిల్లలు సైతం ఫోను, అవునండి, ఫోన్ ఎడిక్షన్ అయిపోయారు. ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు చిన్న పిల్లలు కూడా. వాళ్ళ అమ్మా నాన్న కూడా కనీసం వాళ్ళని దాని విషయంలో నియంత్రించలేకపోతున్నారు. అవునా? అది విధేయత కాదు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోగలగాలి. అదే మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనం ఇక్కడికి వచ్చి ఆరాధన ఆరాధన అని ఇక్కడ ఓలి పాట పాడి పంపించేయడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చేది, నీ జీవితంలోకి వచ్చి, నీ కుటుంబంలోకి వచ్చి, నీ కుటుంబంలో ప్రతి అంశాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు పట్టించుకుంటారు. ఆయన దేవునికి స్తోత్రములు గాక. ఎంత జ్ఞానం ఇస్తాడో తెలుసండి. కాబట్టి నేను చిన్నపిల్లలకు చెప్తున్నాను, అమ్మా నాన్న మాట వినండి. యవనస్తులకు చెప్తున్నాను, అమ్మా నాన్నకి పేరు తీసుకురండి. వాళ్ళు మీ వలన తలెత్తుకునేలా చేయండి, తల దించుకునేలా మాత్రం చేయొద్దు. వాళ్ళకు విధేయులై ఉంటే చాలు, మీ జీవితాలు దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పటికి ఆశ్చర్యం ఏంటో తెలుసండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దాంట్లో ఒక విషయం ఏంటో చెప్పనా, సమూయేలు చిన్నప్పుడే పాలు విడిచిన దినమందు మందిరానికి వాళ్ళ అమ్మగారు తీసుకొస్తారు. పాలు ఎప్పుడు విడిస్తారు? ఇప్పుడైతే 2 సంవత్సరాలు, గట్టిగా 3 సంవత్సరాలు, పోనీ ఆ రోజుల్లో 5 సంవత్సరాలు అనుకుందా పాలు విడిచిన దినమందు. ఆ అబ్బాయిని తీసుకొచ్చండి ఏలీ దగ్గర నిలబడి, అంటే పాస్టర్ గారి ముందు నిలబడి, అయ్యా నేను ఒకసారి వచ్చాను కదా, ప్రార్థన చేసుకున్నాను కదా, దేవుడు నాకు అడిగినట్టుగా మగబెట్టిని ఇచ్చాడండి, నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, మొక్కుకున్న మొక్కు రీతిగా ఇదిగో నా కొడుకు నేను మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి అన్నప్పుడు, ఈ కొడుకు తిన్నగా అటు ఇటు తిరగలేదండి చర్చిలో. ఆ అబ్బాయి వెంటనే వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్న మాట విని వాళ్ళ అమ్మగారు ఫుల్ స్టాప్ పెట్టగా
కానీ కాండి, మీరు వాక్యం చదువుకోండి. అప్పుడు అంతటా అబ్బాయి అక్కడే యెహోవాకు మ్రొక్కెను. అంటే పాలు విడిచిన దినమందే సమూయేలు 5 సంవత్సరాల చిన్న వయసులో దేవునికి మ్రొక్కాలి అన్నంత జ్ఞానము కలిగిన విధముగా హన్నా అబ్బాయిని పెంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచలేక ట్యూషన్కి పంపించేస్తున్నారు. స్కూలు 9 to 4 ఉంటుందంటే 4ఏనండి బాబు, వాళ్ళ ఇంటికి వస్తే తినేస్తారండి బాబు వాళ్ళు. ఎలాగా? బస్సులో, స్కూల్లో, ట్యూషన్లో పిల్లలు అలా తిరిగి అమ్మా నాన్న ప్రజెన్స్ లేక, అమ్మా నాన్న యొక్క పెంపకం లేక, అమ్మా నాన్న యొక్క ప్రేమ లేక ఈరోజు విద్య అనే దానిలో ఈరోజు నలిగిపోతున్నారు చాలామంది పిల్లలు. నేను చదువుకు వ్యతిరేకం కాదండి, నేను సుమారుగా 7 సంవత్సరాలు ట్యూషన్ చెప్పాను, అందుకే ఈ మాటలు నేను చెప్తున్నాను. చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమ లేకుండా ఉండేవారు. వాళ్ళ అమ్మా నాన్న ఎంతసేపు చదువు 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 అనేవారే తప్ప ఒక్కరోజైనా తల్లి దగ్గర తీసుకోవడం, తండ్రి దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. నేను తల్లిదండ్రులు కూడా చెప్తాను, మీ కుటుంబంలో మీ పిల్లలు మీకు లోబడాలంటే ఖచ్చితంగా వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి. గొప్ప విషయం ఏంటి చెప్పనా? కలెక్టర్ అయిపోవచ్చు ఒక వ్యక్తి, కానీ అబ్బాయిని అమ్మాయిని సక్సెస్ఫుల్గా పెంచాలంటే వాళ్ళ వల్ల కాదు. కాబట్టి కలెక్టర్ అయిపోవచ్చు, దానికంటే డాక్టర్ అయిపోవచ్చు కావాలంటే, కానీ పిల్లల్ని పెంచడం అనేది అది మామూలు విషయం కాదండి. అందుకే ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం అడిగి పిల్లల కొరకు ప్రార్థన చేసి వారిని జాగ్రత్తగా పెంచగలగాలి. పరిశుద్ధాత్మని మండుచున్న పొద మనకట్టి జ్ఞానం ఇస్తాడు. యవనస్తులారా, మీతో చెప్తున్నాను, ఇస్సాకు తన తండ్రి ఆ బలిపీఠం మీద కట్టేసినా సరే తన తండ్రి మీద తిరగబడకుండా చక్కగా తన తండ్రికి లోబడి, తన తండ్రి కత్తి తీసి తన చంపేబోతున్నా సరే తన తండ్రికి లోబడ్డాడే తప్ప తన తండ్రి మీద తిరగబడిన వ్యక్తి కాదు ఇస్సాకు. అందుకే ఇస్సాకు అంత ఉన్నతంగా దీవించబడ్డాడు, వాగ్దాన వారసుడయ్యాడు ఇస్సాకు. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు కూడా గుర్తుపెట్టుకోండి, మమ్మీ డాడీ మీకు చాలా ప్రాముఖ్యం. మమ్మీ డాడీ దేవుని తరువాత మీకు గొప్ప ఎవరంటే మమ్మీ డాడీయే. మమ్మీ డాడీ కంటే మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించే వాళ్ళు ఇంక ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. సాక్షాత్ దేవుడే చెప్పాడు, నేను కాదు. అది ఎలాగో చెప్పనా? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 2 రాతి పలకలు ఇచ్చాడు. 2 రాతి పలకలు అంటే ఎలాగా? ఇక్కడ ఒక రాతి పలక, ఇక్కడ ఒక రాతి పలక. ఆ 2 రాతి పలకల్ని దేవుడు 2 ఆజ్ఞలని చెప్పాడు. ఏమని? పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. దీంట్లో 10 ఆజ్ఞలు రాతి పలకలు ఏంటో తెలుసండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఇది ఫస్ట్ ఆజ్ఞ. ఈ రాతి పలకలో, ఈ రాతి పలకలో ఫస్ట్ ఆజ్ఞ ఏంటో తెలుసండి? నీ తల్లిదండ్రులను సన్మానించు. ఈ రాతి పలకలో ఫస్ట్ దేవుడైతే ఈ రాతి పలకలో ఫస్ట్ ఎవరో తెలుసండి? అమ్మా నాన్న. అంటే దేవుని తరువాత ఒక యవనస్తురాలు లేదా ఒక యవనస్తుడు, ఒక చిన్న బిడ్డ దేవుని తరువాత ఆ స్థాయిలో అమ్మా నాన్నని చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది ఎదుగోదే మమ్మీ లోకువ, డాడీ లోకువ, మిగిలిన వాళ్ళందరినీ గౌరవిస్తున్నారు తప్ప మమ్మీని డాడీని చాలా తక్కువగా చూసే సంస్కృతిలోకి మనం వచ్చేసాం. అందుకే నేను చెప్తున్నాను చిన్నపిల్లలకి, మీ మమ్మీ మీ డాడీ దేవుని తర్వాత మీ మమ్మీయే మీకు ఎక్కువ, మీ డాడీయే మీకు ఎక్కువ. తర్వాత ఎవరైనా సరే మమ్మీని డాడీని అంతగా ప్రేమించగలిగితే ఆ కుటుంబం ఎంత దీవించబడుతుందండి. లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, టైం అయిపోతుంది కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు పిల్లలు అయిపోయారు. పిల్లలు ఎవరికి లోబడాలి చెప్పండి? తల్లిదండ్రులు. పిల్లల తర్వాత ఎవరున్నారు చెప్పండి? భార్య. భార్యలారా మీ పురుషులకు లోబడండి. మీ పురుషులు అంటే సొంత పురుషులు, సొంత పురుషులు అంటే భర్తలు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కట్టేటప్పుడు ఆ పిల్లల్ని సరిచేస్తాడు. 2, భార్యను సరిచేస్తాడు. ఎలాగా? ఇక్కడ ఇందాక ఎవరైతే మీరు చేతులు పైకెత్తారో, సెకండ్ లీడర్ చేతులు పైకెత్తారు కదా, మీకే ఈ మాటలు. ఇప్పుడు భార్యలు పురుషులకి ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. అసలు లోబడ్డం పక్కన పెట్టండి. ఈ రోజుల్లో చాలామంది భార్యలు తమ భర్తల్ని కనీసం గౌరవించట్లేదు కూడా అంట నాకు తెలీదు,
అంట. మరి ఇది నిజమో కాదో మీకే తెలుసు అంట. మీ ఇంట్లో ఇలా జరుగుతుందో లేదో అది మీకే తెలియాలి అంట. అర్థమైందండి? మన ఫేస్బుక్లో ఒక వీడియో చూస్తే దాంట్లో ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే, కొంతమంది భార్యలు తమ భర్తలను ఇలా పిలుస్తున్నారంట, ఓయ్ అంటున్నారంట. ఆయన పేరు ఓయా. మరి కొంతమంది హేయ్ అంటున్నారంట, ఆయన పేరు హేయా. మరి కొంతమంది పేరు పెట్టి పిలుస్తారంట. అప్పల నరసయ్య గారు ఉన్నాడు కొంత ఒకవేళ. ఇప్పుడు అప్పల నరసయ్యని ఏమని పిలవాలి? ఏమే మామూలుగా ఏవండి అని పిలవాలి. కానీ కొంతమంది పిలుస్తారంట, వీళ్ళ కోపం వచ్చిందనుకో ఓయి ఏ కొంచెం పర్లేదు ఓ అప్పల నరసయ్య అని. భార్య అంటే ఇంకేమంటా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పింది అంతా పాత జనరేషన్. కొత్త జనరేషన్ అయితే ఇలా కూడా పిలవట్లేదు. ఒరే యారా పోరా. రీసెంట్గా 8 నెలల క్రితం ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు లైన్గా. మిగిలిన వాళ్ళందరూ బాగానే వస్తున్నారు. ఈ అమ్మాయి అంటుంది, ఒరే ఆ పేరు పలికి ఒరే పద అంటుంది. నా ముందే నేను అన్నాను, నువ్వు అలాగంటే ఆడికేం గౌరవం ఉంటుంది, మీ కుటుంబానికి ఏం విలువ ఉంటుందంటే, మాకు ఇదే అలవాటు అన్నయ్య అంటుంది మొత్తానికి. ఓకే, ఎక్కడ ఎలా పిలుచుకోవాలో కూడా తెలియనటువంటి సమాజంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్త్రీలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీని తన భర్తను గౌరవించే స్త్రీగా, తన భర్తకు లోబడే స్త్రీగా దేవుడు ఆ స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అంటారు ఇలాగ మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నా భార్య పరిశుద్ధాత్మతో నింపబడుతుంది అంటారండి, భాషలు మాట్లాడుతుందండి, నాకు ఏ రోజు లోబడదండి అంటారు. అప్పుడు నేను వెంటనే ఏమంటాను చెప్పనా, మీకు లోబడ్డం లేదు మీ భార్య అంటే మీ భార్యలో ఉంది పరిశుద్ధాత్మ కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో ఒక స్త్రీ నింపబడినప్పుడు ఖచ్చితంగా ఆ స్త్రీ తన భర్తకు లోబడుతుంది, తన భర్తను గౌరవిస్తుంది. ఇక్కడ ఉన్న స్త్రీలందరూ మీరు గౌరవిస్తున్నారా లేదా? మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కడితే ఖచ్చితంగా అలా ఉంటుంది. సరే, దీనికి ఆన్సర్ చెప్పండి, మీకే తెలిసిపోతుంది. ఇంకా ఆఖరి టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోవాలి స్పీడ్గా. ఓకే, రాజుగారిని పెళ్లి చేసుకుంటే ఆమెను ఏమంటారు చెప్పండి? వెరీ గుడ్, రాణిగారు. సార్ని పెళ్లి చేసుకుంటే ఆమెను ఏమంటారు చెప్పండి? మేడం. వానర్ గారిని పెళ్లి చేసుకుంటే ఆమెను ఏమంటారు? వానరమ్మ గారు. పాస్టర్ గారిని చేసుకుంటే బా కదా. ఈ లెక్క ప్రకారం అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్ల ప్రకారం ఎవరైనా ఒక భార్య తన భర్తని నా భర్త పనికి మాలినోడు అందంటే ఈ మేమవ్వాలి చెప్పండి? అది నేను అన్న మాట అమ్మా, నేను అనకూడదు కదా. రాజుగారి భార్య రాణి అయితే, వానర్ గారి భార్య వానరమ్మ అయితే, సార్ భార్య మేడమ్మ అయితే, ఏ భార్య అయినా తన భర్తను బయటికి వెళ్ళి నా భర్త పనికి మాలినోడు అంటే ఈ మేమవ్వాలి చెప్పండి? ఖచ్చితంగా అదే. ఆమె ఎంత చదువుకున్నా తన భర్త ఒకవేళ పనికి మాలినోడైతే ఈమె కూడా ఏమవ్వాలి చెప్పండి? అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఒక స్త్రీకి నిజమైన అలంకారం కట్టుకున్న చీర కాదు, కొనుక్కున్న బంగారం కాదు, పెట్టుకున్న అలంకారం కాదు. ఒక స్త్రీకి నిజమైన అలంకారం ఎవరంటే తన భర్త. ఆ భర్తను సమాజంలో గౌరవించాలి, మందిరంలో గౌరవించాలి, బంధువుల దగ్గర గౌరవించాలి, ఆఖరికి తన పుట్టింటి వాళ్ళ దగ్గర కూడా తన భర్తను గౌరవించాలి. ఈరోజు చాలామంది తమ భర్తల్ని అన్ని చోట్ల పరువు తీసేసి, అన్ని చోట్ల చెడ్డగా మాట్లాడి వాళ్ళేదో గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారు. ఇది దేవుని ఆత్మచేత నడిపించబడే కుటుంబం ఏమాత్రం కూడా కాదు. అందుకే మీ కుటుంబం దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే ప్రతి భార్య తన భర్తకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలియదు అయ్యగారు, నా భర్త ఎంత దారుణమైన వ్యక్తో మీకు తెలియదు. మీకు తెలిస్తే మీరు లోబడమని చెప్పరు అనుకుంటారు. మీరు ఎంత భయంకరమైన వ్యక్తి అయినా పెళ్ళి కాకముందు ఒకసారి ఆలోచించుకోవాలి, అప్పుడే అన్ని జాగ్రత్త తలంచుకోవాలి. ఇంక పెళ్ళి అయిన తర్వాత ఆయనకు లోబడితే ఏదో ఒక రోజున దేవుడు తన కార్యాన్ని జరిగించి మీ కుటుంబాన్ని ఆయన వెలిగించడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం జాగ్రత్తగా. ఇప్పటిదాకా ఏమర్థం చెప్పండి? పిల్లలు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకి.
భార్య ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, భర్త ఎవరికి లోబడాలి? అమ్మాయి బాగా చెప్పారండి మీరు. చాలామంది అన్నారు దీనికి ఆన్సరు భర్త ఎవరికి లోబడాలంటే చాలామంది భార్యకు లోబడాలంటున్నారు. ఇది తప్పు. ఇంట్లో ఎంత లోబడిపోతే మాత్రం భర్త, అది విధానం కాదు. భార్యకు లోబడిందనుకో, భార్య బలహీనమైన ఘటం. అప్పుడు ఈ భార్య అత్తగారిని బాగా చూడనివ్వదు, ఆడపడుచులను బాగా చూడనివ్వదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం బాగా చూడనిస్తుంది. ఈ భార్యకు లోబడితే ఓ పురుషుడు తన ఇంట్లో వాళ్ళకేమో పరుపులు, తన భర్త ఇంటి వాళ్ళకేమో కనీసం వెల్కమ్ కూడా ఉండదు. అందుకు భార్యకు లోబడకూడదు ఒక పురుషుడు ఎవరికి లోబడాలి చెప్పండి? దేవుడు. 128వ కీర్తన ఎవరు తీయొద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని వాక్యంలో ఉంది కదండి. అది ఒక పురుషుని కీర్తన అండి. అది ఆ కీర్తనలో ఏమనుంటుందంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఉందురు కదా. దీన్ని బట్టి ఒక పురుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక పురుషుడు ఎవరికి లోబడాలి చెప్పండి? దేవునికి. అంటే అర్థం ఏంటో చెప్పనా? పెళ్ళి కాకముందు వరకు ఒకవేళ ఆ పురుషుడు అడు తిరిగినా ఇటు తిరిగినా, పెళ్ళయిన తర్వాత భక్తి చేయడం మొదలు పెట్టాలి. కానీ నిజంగా చెప్పనండి, మా పురుషుల్లో ఉన్న మైనస్ ఏంటో చెప్పనా? పురుషులు ఎప్పుడు భక్తి తక్కువ చేస్తారు. చాలామంది ప్రార్థనలో తక్కువే, భక్తిలో తక్కువే, మందిరంలో తక్కువే, పరిచర్లో కూడా చాలామంది తక్కువే, అన్నిట్లో తక్కువే పురుషులు. ఏంటే చాలామంది అనుకుంటారు మేము ఉద్యోగం చేస్తున్నాం, మేము పని చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు? మన కుటుంబాన్ని పోషించుకోవడానికే కదండి. పోషించుకోవడానికే అన్ని గంటలు టైం ఇస్తే అసలు ఆ కుటుంబం కట్టబడ్డానికి ఇంకెంత టైం ఇవ్వాలి? ఒక పురుషుడు సమయం ఇవ్వకుండా ఆ కుటుంబం ఎన్నటికీ ఎప్పటికీ కట్టబడదండి. ఒక కుటుంబం కట్టబడిందని చెప్పాలంటే ముందుగా ఎవరు కట్టబడాలి చెప్పనా? పురుషుడు, భర్త భార్య కంటే పిల్లల కంటే ప్రార్థనాపరుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భర్త ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా ఒక దగ్గర అసెంబ్లీ చేయగలగాలి, ఓ దగ్గర సమకూర్చగలగాలి. కానీ చాలామంది పురుషులు అలా లేక అనుకుంటున్నారు, చాలామంది డబ్బుతో కట్టేద్దాం, డబ్బు ఉంటే మా ఇల్లు కట్టబడినట్టే అనుకుంటున్నారు. మీకు విషయం చెప్పనా? మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడు తన భార్య పుట్టినరోజుకి 30 కోట్లు పెట్టి గిఫ్ట్ ఇచ్చాడు. 30 కోట్లు పెట్టి గిఫ్ట్ ఇచ్చాడు తన భార్యకి. అంత ధనవంతుడు. కానీ ప్రెస్ చూస్తూ ఉండగా ఆయన తన భార్యను ఇలా చేయి పట్టుకొని మన ఇద్దరం ఫోటో దిగుదామని చెప్పంటే ఆ భార్య ప్రెస్ చూస్తూ ఉండగా ఇలా విదిలించేసుకొని ఆమె కోపంతో వెళ్ళిపోయిందండి. నేను అంటాను, ఆయన కోట్లు ఉండొచ్చేమో కానీ కుటుంబం కట్టబడలేదు. కుటుంబం కట్టబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అంతే తప్ప డబ్బుతోనో ఈలోక జ్ఞానంతోనో యహలోక సంపదలతోనో మీ కుటుంబం కట్టబడిందని చెప్పడానికి వీల్లేదు. ఒక పురుషుడు ఏం చేసినా దేవుణ్ణి అడిగి చేయాలి, పిల్లలు తల్లిదండ్రులను అడిగి చేయాలి, భార్య భర్తను అడిగి చేయాలి, భర్త తన కుటుంబంలో ఏం చేయాలన్నా దేవుణ్ణి అడిగి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అంటే ఎలాగో చెప్పనా, ఓ దగ్గర స్థలం కొన్నారు, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఫ్రిడ్జ్ కొనాలి, ఎవరిని అడగాలి? ఒక పురుషుడు దేవుణ్ణి అడగాలి. ఇంట్లో ఏసీ కొనాలి, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగనా ఓ ప్రశ్న, మీ ఇంట్లో కొన్న వస్తువులన్నీ దేవుణ్ణి అడిగే కొన్నారా? అక్కడ దేవుడు అవసరం లేదు మనకి. అబ్బా, అటువంటి వాటి విషయంలో అస్సలు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయం. ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తాం? కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో అప్పుడు రావాలి దేవుడు. మిగతా టైంలో డబ్బు ఉన్నప్పుడు, కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలామందికి దేవుడు వద్దు.
నేను అంటాను, ఒక పురుషుడు పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ పురుషుడు ఏది కొనాలన్నా, దేవా ఆ స్థలం కొనమంటావా, ఆ అప్పు చేయమంటావా, ఆ ఫ్రిడ్జ్ కొనమంటావా, తండ్రి ఎండ ఎక్కువగా ఉందని ఆయన ఏసీ కొనమంటావా ప్రభువా, అన్నీ దేవుణ్ణి అడిగి ఒక పురుషుడు కొంటున్నప్పుడు ఆ ప్రభావం భార్య మీద, ఆ ప్రభావం ఆ పిల్లల మీద పడుతుంది. లేదనుకోండి, డబ్బులు ఉన్నామని కొన్ని దేవుని మాట ఈయన వినకపోతే, ఈయన దేవుని మాట వినకపోతే, ఈయన మాట పిల్లలు వినరు, ఈయన మాట భార్య విందో, ఆ దేవుని మాట వినకపోతే, భర్త మాట వినకపోతే, ఈ భార్య మాట పిల్లలు కూడా వినరు. ఈరోజు అందుకే చాలా కుటుంబాల్లో ఎడ్డం అంటే చెప్పండి, తెడ్డం. ఒకరి మాట ఒకరు వినడం లేదు, ఒకరంటే ఒకరికి పడ్డం లేదు. ఇంట్లో టీవీలు ఉన్నాయి, మంచి టీవీలు ఉన్నాయి, ఇంట్లో వాహనాలు ఉన్నాయి, ఇంట్లో ఏసీ ఉంది, ఇంట్లో 6-8 మంచాలు ఉన్నాయి, ఆఖరికి బాత్రూమ్ కూడా చాలా అందంగా ఉంది. ఎన్ని అందంగా ఉంటే ఏం లాభం, మన బంధం బాగోలేనప్పుడు. మాట వినలేని భార్య, మాట వినలేని పిల్లలు ఉన్నప్పుడు ఇక కుటుంబం ఎందుకండి? ఎంత ఉంటే ఏం లాభం చెప్పండి? దేవుడు మన కుటుంబానికి ప్రప్రథమంగా ఇచ్చేది డబ్బు కాదు, ప్రప్రథమంగా ఇచ్చేది ఆయన ఆత్మ సహాయము, ఆయన ఆత్మ బలము, ఆయన బంధం మన మధ్యలో ఉంచుతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నిజంగా చెప్పనా, మీ కుటుంబం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న కుటుంబమో కాదో మీకు అర్థం కావాలంటే, నేను చెప్పిన ఇప్పుడు ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయో చూసుకోండి. ఏంటివి? పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త దేవునికి లోబడాలి. ఈ కుటుంబ ఆశీర్వాద పండగల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ కుటుంబం నిజంగా దేవుని చేత కట్టబడిన కుటుంబమా, లేదా మీ సొంత జ్ఞానం చేత మీరు నడిపించుకుంటున్న కుటుంబమా? అలాగైతే మీ కుటుంబం ఎన్నాళ్ళో కలిసి ఉండదు. దేవుని ద్వారా వేయబడే బంధం, మనం చచ్చినా, మనం బ్రతికినా, మనం ఒక పునాది వేసి వెళ్ళిపోయామనుకోండి, ఆ తరువాత ఆ కుటుంబాన్ని అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు అలా లేవు. సరే, మనం కొంచెం ముందుకెళ్దాం, మన టైం కూడా అయిపోతుంది. ఇంకా మనం ఎన్నో పాయింట్లో ఉన్నాం చెప్పండి? 1వ పాయింట్లో ఉన్నాం, నాయకుడు. ఏంటి? సరే, మరి నాయకుడు ఏం చేశాడు మోషే? నేను ఇప్పటిదాకా చెప్పాను, నాయకుడు, నాయకురాలు, కాబోయే నాయకులు, కాబోయే నాయకురాలు ఇల్లు. సరే, నాయకుడు ఎలా ఉండాలో మనం చెప్పుకున్నాం. నాయకుడైన మోషే ఏం చేశాడు? నేను మీకు 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు, ఓకేనండి? దీంట్లో నాకు ఒక అబ్బాయి కావాలి, దీంట్లో నాకు ఒక మంచి అబ్బాయి కావాలి, ఇంత చిన్న అబ్బాయి కావాలి, నేను సెలెక్ట్ చేసుకుంటాను చిన్న ఎగ్జాంపుల్ కోసం. ఓకే, మీరు జాగ్రత్తగా వినండి. నేను 5 విషయాలు సింపుల్గా చెప్తాను. ఈ 5 విషయాలకి ఒక ఆన్సర్ ఉంటుంది, ఒకే ఒక ఆన్సర్. మోషే, నాయకుడైన మోషే ఏం చేశాడు అయ్యగారు? ఏం చేశాడు? ఓకే, 7 విషయాలు యాక్చువల్గా మోషే ఏం చేశాడో, కానీ ఒక్క మాట చెప్తాను ఈ రాత్రి. ఆ ఒక్క మాట మీరే, నేను చెప్తుంది జాగ్రత్తగా విని మీరు నాకు చెప్తే లాస్ట్లో ఆ పాయింట్ మనందరం కలిసి ధ్యానం చేసుకోబోతాం. మనకు తెలిసిన విషయాలే. ఓకే, అయ్యగారు భోజనాలు ఉన్నాయండి మనకి? ఇప్పుడు లేవా? ఇప్పుడు లేవు. జనవరి 1వ తారీఖున భోజనాలు ఉంటాయి గారు మనకి? ఉంటాయా? అప్పుడు ఒక 500 మందికి ఉంటాయి గారు భోజనాలు, మన చర్చ అందరికి ఉంటాయా? ఓకే, ఏమంటే జనవరి 1వ తారీఖున మీ అందరికి భోజనాలు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు తారీఖు ఎంత? జూన్ 8. జనవరి 1 మీ అందరికీ భోజనాలు జరుగుతాయి. సరే, మనం ఒక 400 మంది అనుకుందాం, లేదా 500 మంది అనుకుందాం. 500 మందికి భోజనాలు ఫ్రీగా వచ్చేస్తాయండి? రావు కదా. ఏం చేయాలి? బియ్యం బస్తా, చికెను, అయితే చేప, గ్యాస్ బండ, ఇవన్నీ అరేంజ్ చేయాలి. ఒక పూట 500 మందికి భోజనం పెట్టడానికి మళ్ళీ మీ అందరూ డబ్బులు వేసుకోవాలి మళ్ళీ దీంట్లో. మరి సహకరించాలి కదా. ప్రియులారా, నాకు ఆశ్చర్యం ఏంటో చెప్పనా? ఒక్కరోజు 500 మందికి భోజనం పెట్టడానికి మాకు అంత కష్టమైతే నాకు చాలా కష్టమైపోద్ది. జనవరి 1 వచ్చిందంటే నాకు గుండె ఆగిపోతుంటుంది. ఎందుకంటే మాకు సుమారు 1,00,000 పైన అయిపోతుంటుంది అమౌంట్. అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంటుంది నాకు, ఈ ₹1,00,000 ఎక్కడి నుంచి తేవాలరా బాబు అని చెప్పి టెన్షన్ పడుతుంటాను. నాకు అనిపిస్తుంది, ఒక్క పూట భోజనం పెట్టడానికే నాకు ఇంత టెన్షన్ అయితే, మోషే అనే ఈ నాయకుడు
ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు. ఎంతమందికి భోజనం? 30 లక్షల మంది ప్రజలకి 40 సంవత్సరాల పాటు భోజనం పెట్టడానికి మోషే అనే ఈ నాయకుడు, మరి ఆయనదే ఇప్పుడు బాధ్యత, లీడర్ కదండి ఆయన, ఆయనదే బాధ్యత. అప్పుడు మోషే చేసిన పని ఏంటో తెలుసా? దేవా అని ప్రార్థన చేయగా ఆకాశము నుంచి ఆయన మన్నాను కుమ్మరించాడు. 40 సంవత్సరాలు 30 లక్షల మంది ప్రజల్ని మన్నాతో పోషించాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 ఫస్ట్ ఏంటి చెప్పండి? ఆహారము. ఆహారం అయిపోయింది. ఓకే, చూడండి, నా కోసం ఇక్కడ చిన్న వాటర్ బాటిల్, నాకు మాత్రమే కాదు మీకు కూడా వాటర్ బాటిల్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, అక్కడ వాటర్ బాటిల్ ఉంది. అదిగో అవన్నీ వాటర్ బాటిల్లే. తెచ్చుకోకూడదు అంటలేదు నేను, తెచ్చుకోవాలి. తిండి అంటే రోజుకు 3 సార్లు తింటాం. నీళ్ళు ఎన్నిసార్లు తాగుతామండి రోజుకి? అనిపించినప్పుడల్లా తాగుతాం. దాహం కలిగినప్పుడల్లా నీళ్లు తాగుతాం. ఈ కొంతమందికే నీళ్లు కావాలి. అది చూసారా, బయట కూడా అక్కడ పెట్టారు వాటరు. మనకే ఇన్ని నీళ్ళు అవసరం అనుకుంటే 40 సంవత్సరాలు 30 లక్షల మంది ప్రజలకు నీళ్లు కావాలి. మోషే ప్రార్థన చేయగా బండ బద్దలయ్యింది. బండలోంచి నీళ్లు కుమ్మరించబడ్డాయి. మారా నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. చెప్పండి కూడా ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటర్ బాటిల్లో నీళ్లు తాగే మనకేం తెలుస్తాయి చెప్పండి? దేవుని అద్భుతం. బండలో ఉన్నటువంటి నీళ్లు, అయ్యో ఆడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, దేవుడు వాడిని దీవించును గాక. మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు చూసారాడు మనకి. బండలో ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి చూసారా, ఆ నీళ్ళు ఆ ప్రాంతం వరకే వస్తాయి కదా. వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేశారంటే దేవుడు ఆ అడవంతా కూడా ఆ నీళ్లను ఆయన నదిగా మార్చేశారంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఈ నదిలో ఉన్న నీళ్లు పారుతూనే ఉన్నాయి. బండలో వచ్చిన నీళ్లు వారి ప్రయాణం అంతా సరిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ఓకే, ఆహారము నీళ్లు. ఓకే, ఆహారము నీళ్ళు. మూడోది, రే బాబు ఎవరున్నారు అక్కడ, నువ్వు వెళ్ళరారా, లేదు ఇచ్చిన పాడు ఈడు నువ్వేరేదా పర్లేదు, ఇక్కడికి వచ్చేలా. నిన్నేమన్నా, నా పేరు ప్రేమరాజ్దా, నేను ఏమన్నా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి తీసుకొస్తున్నాను. ఇలా ఉండే, నీ పేరు ఏం పేరు నాన్న? లిఖిత్ కుమార్. ఏజ్ ఎంత? 12 years. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ లిఖిత్ కుమార్. ఓకే, చూడండి ఇప్పుడు చెప్తాను. మూడోది వస్త్రాలు. చెప్పండి, మూడోది ఏంటి చెప్పండి? వస్త్రాలు. వాళ్ళకి వస్త్రాలు కావాలి. ఎలాగ వాళ్ళ వస్త్రాలు? ఓ నా కోసమేనా? పర్లేదు తమ్ముడు, చెమట పట్టాలి. దేవునికి స్తోత్రంగా ఉండగా వెళ్ళిపోతాను వెనక్కంటే వీడి కోసమని వచ్చాను ముందుకి. ఓకే, చూడండి ఒకసారి, వస్త్రాలు కావాలి. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా అప్పుడే నా వస్త్రం చెమట పట్టేసింది, మొత్తం అప్పుడే వస్త్రం పాడైపోయింది. ఇంటికి వెళ్తాం, దీన్ని కడిగేసుకుంటాం, తుడిచేస్తాం. కొన్ని రోజులు ఈ వస్త్రం చిరిగిపోద్ది. చిరిగిపోయిన తర్వాత మళ్ళీ వస్త్రాలు కొనుక్కుంటాం. ఏంటంటే మనకి బోల్డెన్ షాపింగ్ మాల్లు, మనకి చాలా బట్టల షాపులు ఉన్నాయి. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బట్టలు లేవు వాళ్ళకి. 40 సంవత్సరాల ప్రారంభంలో ఏ బట్టలు అయితే ఉన్నాయో అవే బట్టలు. ఎలాగంటే బట్టల సంగతి ఏంటో చెప్పనా? బైబిల్ చెప్తున్న మాట, వారి బట్టలు చిరిగిపోలేదు, మాసిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. ఏ దుస్తులైనా 40 సంవత్సరాలు వస్తాయంటారా? రావు. కానీ వాళ్ళకు వచ్చే అదే దేవుడు చేసిన అద్భుతం. 40 సంవత్సరాల్లో వాళ్ళకున్న బట్టలు మాసిపోకుండా, చిరిగిపోకుండా దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా డౌట్ ఏంటో చెప్పనా? లిఖిత్ కుమార్, ఈ అబ్బాయి అప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నాడు అనుకోండి. ఒకవేళ ఈ అబ్బాయి వయసు 12, అడవిలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 40. అంటే ఈ అబ్బాయి అడవిలోకి వెళ్తే ఈ అబ్బాయి వయసు కంప్లీట్ అయ్యేసరికి ఎంత అవుతుంది చెప్పండి? 52. అవునా? పోనీ మనలాంటి వాళ్ళకంటే బట్టలు దేవుడు మాసిపోకుండా, చిరిగిపోకుండా కాపాడేశాడు. దేవానికి స్తోత్రాలు నాయన అంటూ దేవుని మనం మహింపరుచుదాం. నా డౌట్ ఏంటంటే లిఖిత్ కుమార్ సంగతి ఏంటి?
12 సంవత్సరాల వయసులో వాడు షర్ట్ ఎక్కడ కొంత చూసారా, వాడు ప్యాంటు. ఇప్పుడు లిఖిత్ కుమార్ ఇంకో సంవత్సరం తర్వాత ఏమవుతాడు, ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత షర్ట్ సైజు ఏమవ్వాలి, పెరగాలి. ప్యాంట్ సైజు ఏమవ్వాలి, ఇప్పుడు నా డౌట్ ఏంటో చెప్పనా, 13K బట్టలు, 14K బట్టలు, 16K బట్టలు, 18 వచ్చిన తర్వాత కొంచెం మాంసం తొడుగుతుంది, అప్పుడు ఇలా అవుతాడు. 22కి వచ్చిన తర్వాత ఇంకా మాంసం తొడుగుతుంది, అప్పుడు ఇంకా ఇలాగవుతాడు, ఒక మనిషి అవుతాడు. లిఖిత్ కుమార్ బట్టల సంగతి ఏంటి ప్రభువా? 18 లక్షల మంది పిల్లలు ఉన్నారు నాయన, వాళ్ళ పరిస్థితి ఏంటి నాయన? ప్రార్థన చేసుకున్నా నేను. అప్పుడు ఒక వ్యాఖ్యాన గ్రంథం చదివితే దాంట్లో ఉన్న విషయం ఏంటి చెప్పనండి, అద్భుతం. లిఖిత్ కుమార్ యొక్క దేహాన్ని పెంచే దేవునికి ఆ బట్టలు పెంచడం ఒక లెక్క. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. లిఖిత్ కుమార్ ఎదుగుతూ ఉండగా తనతో పాటు ఆ బట్టలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న అద్భుతాలు చేశారండి దేవుడు తన ప్రజల కోసం. 3 ఆహారము, నీళ్లు, వస్త్రాలు, తర్వాత ఇంకొకటే ఉండే ఏమనుకోద్దామా, చెప్పులు. చెప్పండి ఏంటి చెప్పండి, చెప్పులు. చెప్పుల సంగతి ఏంటి? మన చెప్పులు, మనోళ్ళు చెప్పులు 3 నెలలు కూడా మారుస్తారు, కొంతమంది 6 నెలలకు ఒకటి. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు అందరికీ చెప్పులు భలే. బాత్రూమ్కి ఓ చెప్పులు, ఇంట్లో ఓ చెప్పులు, బయటకు ఓ చెప్పులు. మనమేమో ఇల్లు దాటితే బండి, కారు, ఆటో తప్ప ఏమీ ఎక్కం, అయినా మన చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ ఇశ్రాయేలీలు మొత్తం ప్రయాణం చేశారు, వాళ్ళ చెప్పులు 40 సంవత్సరాల్లో అరిగిపోలేదు. దేవుడు వారిని అద్భుతంగా నడిపించాడు. ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పచ్చు, లిఖిత్ కుమార్ సంగతి ఏంటి? తన చెప్పుల సైజు ఇప్పుడు ఇలా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా చెప్పుల సైజు ఏమో చెప్పండి, పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా అప్పుడు ఎలాగా? ఇందాక చెప్పుకున్న ఆన్సరే ఏంటి చెప్పండి, తన పాదాల సైజు పెంచే దేవునికి ఆ పాదాల సైజుతో పాటు ఆ చెప్పుల సైజు దేవుడు పెంచుతూ ఉండగా ఇశ్రాయేలు ఎంత ఆనందపడతారు. చప్పటి కూడా దేవుడు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఓకే దా, దేవుడిని దీవించును గాక. ఓకే వెళ్ళిపో, నా పని ఇక్కడ అయిపోయింది. బలిపీఠం దగ్గరికి వచ్చాను. 4 విషయాలు చెప్పాను, చెప్పండి ఇప్పుడు 4. 1 ఏంటి? ఆహారం. 2 ఏంటి? నీళ్లు. 3 ఏంటి? 4 ఏంటి? ఆఖరిగా మొత్తం ఆల్ ఇన్ వన్ బుక్ లాగా ఒక పాయింట్ చెప్పేస్తాను. మొత్తం అమాలేకీలతో యుద్ధం వచ్చింది. చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు మోషే. చేతులు దించేస్తే ఓడిపోయేవారు, చేతులు పైకెత్తి గెలిచారు. యుద్ధం వచ్చింది, ప్రార్థన చేశారు, విజయం కలిగింది. ఎర్ర సముద్రం వచ్చింది, ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, మోషే నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, కర్ర తీసుకొని కొట్టు అనగానే ఎర్ర సముద్రం మీద కర్ర తీసుకొని కొట్టగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయి అది ఇటువైపు ఒక గోడ అటువైపు ఒక గోడగా నిలబడిపోయి మధ్యలో ఆరిన నేలగా దేవుడు మార్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, 5 అయిపోయాయి. ఈ 5 మనం గమనించాల్సిన ఒక విషయం, నాయకునిగా ఇక్కడ ఉన్న మనందరం కూడా నేర్చుకోవలసిన ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటి చెప్పరండి? ఆహారం కావాలంటే, నీళ్లు కావాలంటే, వస్త్రాలు కావాలంటే, చెప్పులు కావాలంటే, ఇక యుద్ధం వచ్చినా, ఎర్ర సముద్రం వచ్చినా, శత్రువులు వచ్చినా, ఏమొచ్చినా మోషే చేసిన ఒకే ఒక్క పని ఏంటి చెప్పండి? వెరీ గుడ్ అండి, ఇదేనండి. అందుకే పల్లవి ఉంటుంది కదా, మోషే ప్రార్థించగా మన్నాను. ఆమేన్. అంతే, టైం లేదు. ఓకే, మోషే ప్రార్థించాడు, అందుకే 40 సంవత్సరాలు విజయవంతమైనటువంటి నాయకునిగా దేవుడు ఆయన నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్.
మోషే కూడా ప్రార్థన చేయడం మానేసి ఇక దేవునితో సావాసం చేయడం మానేసి, బాబు ఈ 30 లక్షల మందిని నేను ఎలా చూడాలరా బాబు అనుకుంటే ఎక్కడ చూడగలరో చెప్పండి? 30 లక్షల మందిని చూడగలిగే నాయకత్వ పటిమ, నాయకత్వ జ్ఞానం ఇచ్చిన దేవునికి మీ కుటుంబంలో ఉన్న 2-3 చూసుకోగలిగే నాయకత్వాన్ని దేవుడు ఇవ్వలేడా? ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేడా? ఆ వివేకాన్ని దేవుడు ఇవ్వలేడా? ఇవ్వగలడు. కానీ ఈరోజు చాలా మంది తమ కుటుంబాలలో ప్రార్థన లేకుండా చేస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఆఖరిగా, మీ ఇంట్లో ఏముందని చెప్పి అడిగితే బోల్డ్ అంత సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు మైక్ పట్టుకొని మీరు, మా ఇంట్లో దేవుడు చాలా ఇచ్చాడంటారు. నేను అంటాను ఆఖరిగా, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా అంటే అంటారు చాలామంది, లేదండి. ఏంటి ఎవరు సహకరించారండి నాకు అంటారు కుటుంబ ప్రార్థన చేయడానికి. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా అండి? ఈరోజు ఒక విషయం చెప్పనా, నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా అమ్మమ్మ గారు రాజమండ్రి అంతా కూడా తల మీద గంప పెట్టుకొని కాయగూరలు అమ్ముకునే స్థితి మా అమ్మగారు. మా అమ్మ ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఆమె. అటువంటి స్థితిలో మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే కుటుంబం కుక్కలు చింపిన విస్తరలా మారిపోయింది మా కుటుంబం. అటువంటి కుటుంబాన్ని ఒక అద్భుతమైన కుటుంబంగా నిలవబెట్టింది ఏంటో చెప్పనా? అమ్మ చేసినటువంటి అద్భుతమైన ప్రార్థనలు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు రాజమండ్రిలో నా కోసం బంగారం కొనలేదు. వారు రాజమండ్రిలో నా కోసం పెద్ద ఇల్లేం కట్టలేదు. వారు నా కోసం ఆస్తులు కూడా పెట్టలేదు. కానీ మా అమ్మమ్మ తెల్లవారుజామున మోకాళ్ళేసి ఆ కాయగూరలు అమ్మడానికి వెళ్లే ముందు కనీసం తక్కువ అంటే గంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేది. మా అమ్మగారు టైం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసేవారు. ఈ రోజుకి ప్రార్థన చేస్తుంటారు తెలుసా? వాళ్ళు ఇద్దరు బ్రతికే ఉన్నారు ఇప్పటికీ. అమ్మ ఇద్దరు బ్రతికే ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి బయటికి పంపను, లోపలే ఉంచుతాను. ఒక మాటలో చెప్పాలంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను వాళ్ళిద్దరిని. ఇప్పటికి వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారో చెప్పనా, నా మనవడిని దీవించండి ఆయన అని మా అమ్మమ్మ ప్రార్థన చేస్తుంటే, నా కొడుకుని దీవించండి ఆయన అని మా అమ్మ ప్రార్థన చేస్తుంది. మా బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు లేవు, కానీ ప్రార్థనా బ్యాంకులో మాత్రం మా అమ్మమ్మ చనిపోయినా మా చనిపోయేటంత వరకు కావలసిన ప్రార్థన ఆ బ్యాంకులో ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాళ్ళిద్దరూ 1వ తరగతి చదువుకోపోయినా సరే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. వాళ్ళకి ప్లానింగ్ తెలియదు. ప్లానింగ్ ఉంటుంది కదండి, LIC పాలసీ కట్టాలి, ప్లాన్ కుటుంబానికి. ఏ ప్లాన్స్ తెలీదు మా అమ్మమ్మకే. వాళ్ళకి తెలిసిన ప్లాన్ ఒకటే, ప్రేయర్, మోకాళ్ళు వేయడమే. అదే మమ్మల్ని నిలబెట్టిందండి. లేకపోతే మేము ఎక్కడ వారం అండి? అసలు మా బ్రతుకు పనికిరాని బ్రతుకండి, మా జీవితం పనికిరాని జీవితం. ప్రియులారా, అమ్మమ్మ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అటు ఇటు తిరుగుతున్న నన్ను పట్టుకొని తన సన్నిధిలో నిలవబెట్టి అభిషేకించి తన కార్యాలు చేయడం ఆయన మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీతో అంటున్న మాట, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఇలా మీ పిల్లలు మీ గురించి ధైర్యంగా చెప్పగలరా? మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది, మా అమ్మమ్మ నా కోసం ప్రార్థన చేస్తుందని చెప్పగలిగితే ఆ కుటుంబం దేవుని ఆత్మ చేత నడిపించబడే కుటుంబంగా ఉంటుందండి. మన కోటాల పేర్లు ఏంటి చెప్పండి? కుటుంబ ఆశీర్వాద కూడికలు. మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎక్కువే వద్దు. మీ ఇంటిల్లి 10 రోజులో 5 నిమిషాలు కూడుకోండి. ఇంకా ఎక్కువ చేయగలరా? 10 నిమిషాలు చేయండి ప్రార్థన. ఇంకా ఎక్కువ చేయగలరా? 15 నిమిషాలు చేయండి. ఇంకా మీరు ఆత్మీయుల అరగంట చేయండి. రోజు ఒకే టైం అనుకోవద్దు, మీకు కుదిరేలా చేసుకోండి కుటుంబ ప్రార్థన. కానీ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన మాత్రం దయచేసి మానొద్దండి. మీకు చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని. నేను నా భార్య కుటుంబ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు ఆపలేదు. ఎక్కడికి వెళ్ళినా, మరి వాక్యం మీద బయటికి వెళ్తుంటాం కదండి, ఎక్కడికి వెళ్ళినా వేరే ఊరిలో ఉన్న వీడియో కాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటాం.
నేను ఒకవేళ రాత్రి అక్కడ ఉండిపోవలసిన అవసరం వస్తే, లేదంటే రాత్రి ఇంటికి వచ్చి స్నానం చేసి చక్కగా ప్రార్థన చేసి తెల్లవారుజామున 3 అయినా 4 అయినా అప్పుడే పండుకుంటా ప్రార్థన చేసి. కానీ నాకు యాక్సిడెంట్ అయింది సాయంత్రం 7-7:15 మధ్యలో యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి 11 ఆ టైంకి డెల్టా హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తర్వాత రోజు ఉదయానికి పూర్తిగా నాకు మెలకు వచ్చింది. నా దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు. నాకు అర్థమైంది నాకేదో జరిగిందని. కాలు పూర్తిగా విరిగిపోయింది. నిలబడ్డానికి వీలుగా ఉన్న పెద్ద ఎముక 2 చోట్ల విరిగిపోయింది ప్రియులారా. అందుకు కాలు పోటు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ చర్మం ఇలాగా కట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇలా కుట్లేసారు. ఇదంతా కూడా మొత్తం ఇక్కడి నుంచి కింద వరకు మొత్తం దెబ్బలే. కానీ నా బాధ ఏంటంటే తెలివి వచ్చిన తర్వాత అనుకుంటున్నాను, నిన్న రాత్రి మా కుటుంబ ప్రార్థన ఆగిపోయింది అనుకుంటున్నాను. నేను లేచిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనలో ఫస్ట్ 5 ఆలోచనలో ఒక ఆలోచన ఏంటో తెలుసా అండి? నిన్న రాత్రి మా కుటుంబ ప్రార్థన ఆగిపోయింది అనుకుంటున్నాను ప్రియులారా. తర్వాత రోజు, రెండో రోజు రాత్రి నా భార్య రాత్రి 8 గంటలకి నా దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయి నాకు నోట్లోంచి మాట కూడా రావట్లేదు, నత్తిగా వస్తుంది మాట. ఆ అమ్మాయి ప్రార్థన చేసింది, ప్రార్థన అయిపోయింది. నేను నత్తితో అంటున్నాను, నిన్న రాత్రి మన కుటుంబ ప్రార్థన ఆగిపోయిందే అంటే నా భార్య అన్న మాట ఏంటంటే, నిన్న రాత్రి మిమ్మల్ని మంచం మీద ఉంచగా మీరు అపస్మారక స్థితిలో ఉండగా నేనొచ్చి మీ చెయ్యి పట్టుకొని మీతో కలిసి నేను ప్రార్థన చేశాను. యాక్సిడెంట్ అయిన రోజు కూడా మన కుటుంబ ప్రార్థన ఆగలేదని నా భార్య చెప్పిందండి. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడి నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఈజీగా అసలు చాలామంది చేసుకోవట్లేదు. మీకు ఎందుకు ఇది చెప్పానంటే ప్రోత్సాహకరంగా చెప్పాను మీకు ఈ మాట. చాలామంది ఈరోజు కుటుంబ ప్రార్థనలు చేసుకోవట్లేదు. మీ కుటుంబం ఎలా దీవించబడద్ది, మీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడద్ది, మీరు ఏది అడిగినా ఇవ్వగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇలా అంటాను ఏమని తెలుసా, మీరు అడిగేది ₹1,00,000 అనుకోండి, దేవుడు అంటాడు నీకు ₹1,00,00,000 ఇద్దాం అనుకుంటున్నాను రా బాబు అనుకుంటాడు ఆయన. ఆయనకు అంత ఆశ ఉంది నీ మీద. నువ్వు అడిగేది చిన్న ఉద్యోగం అనుకోండి, దేవుడు అనుకుంటాడు అంతకంటే పెద్ద ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఏది ఇవ్వాలనుకున్నా ముందు ఆయన ద్వారా మన కుటుంబంలో కార్యం జరగాలంటే మన కుటుంబంలో ఏం జరగాలి చెప్పండి? ప్రార్థన. చెప్పండి ఏంటి? నేను అడుగుతున్నాను ఆఖరిగా, మన ముగింపు టైం అయిపోయింది. ఇక నేను ముగించేస్తాను ఒక 5-6 నిమిషాల్లో. ప్రార్థన కుటుంబంలో జరగకపోతే మీ ఇంట్లో దెయ్యాలు తిరుగుతాయి, మనశ్శాంతి ఉండదు, ఒకరంటే ఒకరికి పడదు, టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, సీరియల్ చూస్తారు, రియాలిటీ షో చూస్తారు. ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయంటే మీ ఇంట్లో దేవుడు లేడు, దెయ్యం ఉంది. ఖచ్చితంగా మీరు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే కుటుంబాన్ని దేవుడిస్తే దెయ్యంగా మార్చుకుంటే మీ కుటుంబాన్ని ఎలా మీరు పరలోకానికి వెళ్తారో ఆలోచించండి. ఎప్పుడైతే మన కుటుంబ ప్రార్థన చేస్తామో మన ఇంట్లో ఉన్న దెయ్యపు శక్తులన్నీ బయటికి పారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ మన కుటుంబాలను ఆవరిస్తుంది. ఇక్కడ మండుచున్న పొద మోషేని ఎలా మార్చింది చెప్పండి? నాయకునిగా మార్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నాయకులుగా, నాయకురాలుగా, నిండైన దీవెనలతో నింపుతాడు. అట్టి విజయవంతమైన నాయకత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. యాక్చువల్గా అయితే మన టైం అయిపోయింది. ఇక్కడ నుంచి గ్రేస్ టైం తీసుకుంటున్నాను, 5 నుంచి 6 నిమిషాలు. ఓకే గారు, గ్రేస్ టైం. ఏ టైం చెప్పండి? ఇది ఒక 6-7 నిమిషాల్లో చెప్పేస్తాను. ఒక్క మాట ఎంతసేపు చెప్పానంటే రెండో మాట ఎంతసేపు చెప్తాను నేను, మూడో మాట ఎంతసేపు చెప్తాను. మన కుటుంబానికి అవసరమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు.
చాలు. ఎలా ఒకలా సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే అండి, వందే భారత్ ఎక్స్ప్రెస్. మనందరం స్పీడ్కి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఒకటో మాట, ఎంతసేపు గొంతు గట్టిగా మాట్లాడి అలా మాట్లాడి ఇలా ఒక్కటే మాట చెప్పాను. ఆ ఒక్క మాట కూడా మీరు చెప్పలేదు అనుకోండి, నాకు ఏం చేయాలో అర్థం కాదు, కోపంలో ఎక్కువ చెప్పేస్తానేమో వాక్యం. కాబట్టి నేను ఎంతసేపు మోషే గురించి చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటి చెప్పండి, అది అమ్మయ్య. చాలండి, ఆ నలుగురు చెప్పినా చాలు. నాయకుడు మండుచున్న పొద దగ్గరకు వచ్చిన మోషే ఏమయ్యాడు చెప్పండి? వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? అది మనల్ని చేస్తాడు, ఆయన మనల్ని తయారు చేస్తాడు. నిజంగా మన కుటుంబాలన్నీ అలా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే కుటుంబాలుగా ఉండును గాక. అప్పుడండి పిల్లల మాట వినాల్సిందే, భర్త మాట వినాల్సిందే, భార్య మాట వినాల్సిందే. వినకపోతే దేవుడు ఆ కుటుంబ ప్రార్థన జరుగుతున్న ఇంట్లో ఎవరైనా మాట వినలేదనుకో, దేవుడే జోక్యం చేసుకోవడం మొదలు పెడతాడు ఆ ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి బయటోళ్ళకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు జోక్యం చేసుకొని కొట్టైనా తిట్టైనా ఏం చేసైనా మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సరిచేయడం మొదలు పెట్టడం మీరు కళ్ళారా చూస్తారు. అటువంటి కార్యాలు మన ఇళ్లలో ఈ రాత్రి నుంచే ప్రారంభమవును గాక, కార్యములు జరుగును గాక. రెండో మాట, మూడో మాట ఏముంది అంటే సింపుల్గా చెప్తాను. రెండో మాట, విశ్వాస వీరుడు మోషే. ఎవరు చెప్పండి? విశ్వాస వీరుడు. రాసుకున్నారండి? అంతే, అయిపోయింది. 3 భక్తుడు. 3 ఏంటి చెప్పండి? భక్తుడు. అయిపోయింది. అయిపోయింది అనుకుంటున్నారా? వాటికి చిన్న అర్థం చెప్పి ముగించేస్తాను. విశ్వాస వీరుడు ఎక్కడున్నాడు? విశ్వాస వీరుడు మీరు ఎవ్వరు బైబిల్ తీయొద్దు. క్లైమాక్స్ టైము, ఆఖరి సమయం, నేను చెప్తుంది అలా మీరు వింటే చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల అధ్యాయము అంటారు కదండి. దానిలో మోషే కూడా ఉన్నాడు. మోషే ఎన్నోవాడో మీరే చెప్పాలి. నేను ఇలా చూపిస్తాను చూడండి, మీరు జాగ్రత్తగా చెప్పండి. ఓకే, నెంబర్ 1, విశ్వాస వీరుల అధ్యాయమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడినటువంటి మొట్టమొదటి విశ్వాస వీరుడు హేబేలు. ఇక్కడ నుంచి మీరే లెక్క పెట్టుకోండి. హనోకు, హనోకు తర్వాత నోవహు, నోవహు తర్వాత అబ్రాహాం, అబ్రాహాం తర్వాత షారా, షారా తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, యోసేపు తర్వాత మోషే. ఇక్కడతో మన వాక్యం అయిపోయింది. చెప్పండి, మోషే ఎన్నోవాడు చెప్పండి. ఇప్పుడు చూసారా, 16 పేర్లు ఉంటాయి దాంట్లో. 16 పేర్లు. పాత నిబంధన అంతా దేవుడిలా జల్లెడు వేయిస్తే 16 పేర్లలో 9వ పేరు మోషే పేరు. మోషే విశ్వాస వీరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కూడా దేవుడు చాలా పేర్లు పెట్టాడు, కానీ ఆ పేర్లు మనకు తెలియదు. మాకు అసిస్టెంట్ పాస్టర్ గారు జీవన్ కుమార్ గారు ఉన్నారు. తనకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి పుట్టిన వెంటనే నేను పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా? కరోనాలో పుట్టిందండి ఆ అమ్మాయి. చూసిన వెంటనే అమ్మాయికి ఏమని పేరు పెట్టాను చెప్పనా? షైనీ అన్నాను. దాంట్లో పేరు ఎక్కించాలన్నారు, సర్టిఫికెట్లో పేరు రాయాలన్నారు. మహిమా గ్రేస్ అని పెట్టాను. ఇంకా అమ్మాయి ముద్దొచ్చేస్తుంది నాకు, బుజ్జి తల్లి అని పెట్టాను. ఇంకా ముద్దొచ్చేస్తుంది, చీచు అని పెట్టాను. ఇప్పుడు బుజ్జి తల్లి అన్నా, షైనీ అన్నా, మహిమా గ్రేస్ అన్నా, చీచు అన్న పరిగెత్తుకుని వచ్చేస్తుంది అమ్మాయి. చిన్నపిల్లైనా 4 పేర్లు తన పేర్లను గుర్తించగలిగింది. మనకేమో దేవుడు బైబిల్లో బోర్డు అని పేర్లు పెట్టినా ఇంకా మన పేరేంటో మనకి తెలియదు. మనకున్న పేర్లు ఏంటో చెప్పిన ఉదాహరణకి పరిశుద్ధులు మన పేరే, సహోదరులు మన పేరే, శిష్యులు మన పేరే, యాత్రికులు మన పేరే, పరదేశులు మన పేరే, విశ్వాసులు మన పేరే, చీకట్లోంచి వెలుగులోనికి పిలువబడిన వారు మన పేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని పేర్లలో
మనకి బాగా గుర్తుండే పేరు ఏంటంటే విశ్వాసులు కదండి. మనందరూ ఎవరని చెప్పండి? మనందరికీ పెట్టిన ముఖ్యమైన పేరు ఏంటంటే విశ్వాసి. కానీ మోషే విశ్వాసి మాత్రమే కాదు, విశ్వాస వీరుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. 3వ దాంట్లోకి వెళ్ళి ముగించేస్తాను. స్త్రీలు చెప్పండి, వంట వండేవాళ్ళు మాత్రమే చెప్పండి. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదమ్మా, ఉండదు. 2 నాకు ఇష్టమైన చట్నీలు, 3 చట్నీలు. దాంట్లో ఫస్ట్ చట్నీ బొంబాయి చట్నీ. నాకు చాలా ఇష్టం బొంబాయి చట్నీ అంటే. ప్రశ్న, బొంబాయి చట్నీలో బొంబాయి ఉంటుందా? ఉండదు కదా. చాలు, అయిపోయింది. నేతి బీరకాయలో నెయ్యి లేదు, బొంబాయి చట్నీలో, నేటి విశ్వాసుల్లో అది టైం లేదు కదండి మీకు ఆ పాయింట్ చేర్చడానికి అది చెప్పాను. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా, బొంబాయి చట్నీలో బొంబాయి లేనట్టుగా ఈరోజు పేరుకే విశ్వాసం కానీ లోపల మాత్రం విశ్వాసం చాలామంది జీవితాల్లో. పుట్టిన పిల్లోడికి జ్వరం వచ్చిందనుకో, కట్టే కట్టే అంటుంటారు. ఏంటది? తీసే అంటారు. ఏంటది? దిష్టి. కాల్చే అంటారు. ఏంటది? క్లాత్. దిష్టి తీయాలి, క్లాత్ కాల్చాలి. ఇంకా తగ్గకపోతే గాలి జ్వరం. అది ఏ జ్వరం చెప్పండి? ఇది గాలి వస్తుంది కదా, గాలి జ్వరం. బాబోయ్, చూడు అక్క, చూడు చెల్లి, పక్కింటోళ్ళు భలే బోధకులుగా మారిపోతారు ఆ టైంలో. మీకు చూడక్క, నీ భక్తి నువ్వు చేసుకో. కానీ పిల్లోడేంటి? పిల్లోడికి జ్వరం వచ్చింది, అది గాలి జ్వరం, అది తగ్గదో, నువ్వు కట్టించాల్సిందే. ఏంటి? విశ్వాసం మటుమాయం. జండూబాం నొప్పరించే బాం. కష్టాలు, శ్రమలు, దెయ్యాలు ఏమైనా వచ్చినప్పుడు మనలో ఉన్న విశ్వాసం అంతా పారిపోద్ది. ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసము లేదు. కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను విశ్వాస వీరులుగా మార్చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటూ ఆయన ఒప్పుకోలేదు. కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడు. అదే విశ్వాస వీరుడంటే. ప్రైజ్ ది లార్డ్. ఓ మాట చెప్పరా, ఐగుప్తు ధనమా క్రీస్తా అంటే? ఐగుప్తు ధనం అంటే ఇప్పుడు మన భాషలో 1,00,000 కోట్లు. చెప్పండి ఎంత? 1,00,000 కోట్లు యేసు ప్రభు. 1,00,000 కోట్లు యేసు ప్రభు. నీకు 1,00,000 కోట్లు కావాలా మోషే? నీకు యేసు ప్రభు కావాలా అంటే, నాకు యేసు ప్రభువే కావాలన్నాడు. అదే విశ్వాస వీరత్వం అంటే. నాకు ధనం వద్దు ప్రభువా, ఈ 1,00,000 కోట్లు వద్దు నాయన. మరి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? 1,00,000 కోట్లు కావాలా, యేసు ప్రభు కావాలా? చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నిజం 1,00,000 కోట్లు వద్దు, అసలు ₹1,00,000 కూడా వద్దు. రేపు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పలానా చోటుకు వస్తే ₹1,00,000 ఇస్తామంటే ఏం చేస్తారు చెప్పండి? అయిపోయింది అంతే విశ్వాసం. అవునా ప్రియులారా? మొన్న ఓట్ల ఎలక్షన్ జరిగింది. ₹3,000 తీసుకోకుండా ఆగలేకపోయారు చాలామంది క్రైస్తవులు. ఓటుకి డబ్బులు ₹3,000 దగ్గర ఆగనోళ్ళు 1,00,000 కోట్ల దగ్గర ఆగుతారా? మన పేరు తీసుకెళ్ళి ₹3,000కి ఓటుకి మన డబ్బులు తీసుకున్నప్పుడు, ₹3,000కి మన ఓటు మనం అమ్మేసుకున్నప్పుడు మన పేరు తీసుకెళ్ళి దేవుడు విశ్వాస వీరుల జాబితాలో రాయాలా, విశ్వాస బలహీన విశ్వాసుల జాబితాలో రాయాలో ఆలోచించండి. అసలు నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, దేవా మోషేకి ఏంటి నాయన ఐగుప్తు ధనం అంటే 1,00,000 కోట్లు అనుకోవచ్చు ఈ రోజుల ప్రకారం. నాకు 1,00,000 కోట్లు వద్దని, నాకు శ్రమ కావాలి, నాకు యేసు కావాలని చెప్పి అనుకున్నాడు. ఇదే విశ్వాస వీరత్వం. మన కుటుంబంలో అట్టి విశ్వాస వీరులుగా మనందరం తయారవుదుము గాక. ఆఖరి మాట, ఇంకా ఆఖరి మాట ఎంతసేపు చెప్పాలండి. భక్తుడు. చెప్పండి ఏంటి? ఎలా భక్తులండి మోషే అంటే మీ అందరికీ బాగా తెలుసు. రూపాంతరపు కొండ యేసు ఎక్కారు, 3 శిష్యులను తీసుకెళ్లారు. ఆ 3 శిష్యుల పేర్లు ఏం పేర్లు చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను.
ఈలోపు ఆయన రూపాంతరం చెందారు. రూపాంతరం చెందేసరికి పేతురికి యేసు ప్రభుతో పాటు ఇద్దరు కనబడుతున్నారు. ఆ ఇద్దరు యేసుతో మాట్లాడుచున్నారు. ఆ ఇద్దరు పేర్లు ఏం పేర్లు చెప్పండి? మోషే, ఏలియా. బా, నిజంగా వీళ్ళు గ్రేట్ అండి మీ వాళ్ళు. దేవుడు వీరిని దీవించును గాక. మోషే, ఏలియా ఇద్దరు. మనకి ఏలియా అనవసరం, మన సబ్జెక్ట్ ఎవరు చెప్పండి? మోషే. మోషే ఆ కొండ మీద యేసుతో మాట్లాడుచున్నాడు. నాకు దీంట్లో భక్తి కనిపించింది. ఎలాగో చెప్పనా? అప్పటికి మోషే చనిపోయి 1500 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలండి? 1500 సంవత్సరాల తరువాత చనిపోయిన మోషే సమాధిలో ఉండకుండా యేసుతో పాటు కొండ మీదకెక్కి ఆ కొండ మీద ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, మోషే ఎంత భక్తుడు కాకపోతే చనిపోయిన తర్వాత కూడా యేసుతో మాట్లాడాడు. ఒక కొండ ఉంది, ఆ కొండ పరలోక రాజ్యంలో సియోను కొండ. ఆ కొండ మీద అత్యున్నతమైన సింహాసనం ఉంది. అక్కడికి మనందరం ఎక్కి వెళ్ళి మనం చనిపోయిన తర్వాత ఆ కొండ మీద యేసుతో సహవాసం చేయాలి. అందుకే 15వ కీర్తనలో ఉంటుంది ఏమనంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? చనిపోయిన తరువాత మనందరం కొండ మీద ఉండాలి. ఆ కొండ పరలోక రాజ్యంలో ఉంది. మన భక్తి మన కష్టాలు తీర్చడం మాత్రమే కాదు, మన భక్తి మనకు ఆశీర్వాదాలు ఇవ్వడం మాత్రమే కాదు, మన భక్తి మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద మోషేలాగా యేసుతో మాట్లాడగలిగే ఆ సహవాసాన్ని ఈరోజు మనం చేస్తున్న భక్తి మనకి ఇవ్వగలగాలి. అట్టి భక్తి మనందరం చేద్దుముగాక. అట్టి భక్తిలో మనందరం ఎదుగుదుముగాక. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి. ఈరోజే రామోజీరావు గారు చనిపోయారని చూసాం. నాకు వెంటనే ఏమనిపించింది తెలుసా? రామోజీ ఫిల్మ్ సిటీ ఎవరి సొంతం? ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయారు. ఈనాడు పేపర్ ఎవరి సొంతం? ఫిల్మ్ సిటీ ఎవరి సొంతం? ఆయనతో ఫిల్మ్ సిటీ వెళ్ళదు, ఆయనతో ఈనాడు పేపర్ వెళ్దాం, ఆయనతో ఆవకాయ పచ్చడి కూడా వెళ్దాం. ఆయనది ఆవకాయ పచ్చడి ప్రియా ఉంది కదండి, ప్రియా పచ్చళ్ళు ఆయనవే కదా. ఆ ప్రియా పచ్చళ్ళు కూడా ఆయనతో వెళ్ళం. ఏమండి, ఆయన చనిపోయాడండి ఈ రోజున. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఇది ప్రశ్న. ఈరోజు ఇక్కడ నువ్వు చేసే భక్తి ఎంత గొప్పదంటే, ఇక్కడ ఇన్ని గంటలు వచ్చి చిరాకు వచ్చినా ఇక్కడ ఇంత సౌండ్లో మీరు ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే ఈ భక్తి దేనికోసమో తెలుసా? ఈ లోకం కోసం మాత్రమే కాదు, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలి, సియోను కొండ ఎక్కాలి, ఆయనతో సహవాసం చేయాలి. అట్టి భక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తాడు. 3 మాటలు. మండుచున్న పదం మోషేని నాయకునిగా, విశ్వాస వీరునిగా, భక్తునిగా మార్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నాయకునిగా, విశ్వాస వీరునిగా, పరలోక రాజ్యం చేరగలిగే భక్తునిగా చేస్తాడు. అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. నేను 2 నిమిషాలు ప్రార్థన చేయిస్తాను. దయచేసి అందరూ వెంటనే కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఆఖరి రాత్రి మనందరం కళ్ళు మూసుకొని అందరూ వెంటనే కళ్ళు మూసుకుందాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. అప్పుడే 10 సెకండ్లు అయిపోయాయి, అప్పుడే 10 సెకండ్స్ అయిపోయాయి, 10 సెకండ్స్ అయిపోయాయి. దయచేసి ఇంకా మన నిమిషం 50 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి ప్రార్థన మొదలు పెట్టండి. ఈ రాత్రి ఒక్కసారి ప్రార్థన మొదలు పెట్టండి. ఈ రాత్రి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ కుటుంబం దేవుని ఆత్మ ద్వారా కట్టబడిన కుటుంబమేనా? యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? ఇదిగో భార్యలారా, మీ భర్తలకు లోబడుతున్నారా? ఓ భర్తలారా, మీరు దేవునికి లోబడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి మన కుటుంబాలను దేవుని ఆత్మ చేత నింపబడే కుటుంబాలుగా మనందరం చేసుకుందాం దయచేసి. అందుకే ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం, హృదయం తెరుద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మీ హృదయం నుంచి ప్రార్థన రావాలి. 30 సెకండ్లు అయిపోయి, అప్పుడే 30 సెకండ్లు అయిపోయి 40 సెకండ్లు దరిదాపుగా వచ్చేసాయి. నీ నోట్లోంచి ప్రార్థన
ప్రార్థన రావాలి, నీ హృదయం నుంచి ప్రార్థన రావాలి. నీ కుటుంబ ప్రార్థన ఒకవేళ జరగకపోతే ఈ రాత్రి నుంచి ప్రార్థన చేసుకోండి. దేవా, నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి నాయన, మీ కార్యం చేయండి నాయన, మీకు అద్భుతం చేయండి నాయన. అందరూ వేడుకుందాం, అందరూ వేడుకుందాం, అందరూ వేడుకుందాం. ఈ రాత్రి నీ ప్రార్థన, నీ తీర్మానము పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు పొందుకునేలాగా అందరూ మనం ప్రార్థన చేద్దాం. అందుకే మనందరం కలిసి వేడుకుందాం దేవుణ్ణి. నీ హృదయాన్ని ఖాళీగా ఉండనివ్వద్దు, నీ నోటిని ఖాళీగా ఉండనివ్వద్దు. ప్రార్థన చేత సంఘం నింపబడాలి. ఈ ప్రార్థన జరుగుతూ ఉండగా మండుచున్న పొదైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ఆవరించాలి. ఒక నిమిషం అయిపోయిందప్పుడే, ఆఖరి నిమిషం, ఆఖరి నిమిషం. ఈ నిమిషం అయిపోతే నేను ప్రార్థన ఆపేస్తాను ప్రియులారా. ఈ సమయంలో పరిశుద్ధాత్మను మనం అడుగుదాం. దేవా, మీ ఆత్మ ద్వారా నా కుటుంబం నడిపించబడాలి ఆయన. మీ ఆత్మ ద్వారా భార్యాభర్తలుగా మేము నడిపించబడాలి దేవా. మీ ఆత్మ ద్వారా అయ్యో మా పిల్లలు నడిపించబడాలి ఆయన. మొత్తం మీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా, మా కుటుంబాన్ని నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి అయ్యా. ఇంకా కుటుంబంలో ప్రార్థన చేయకపోతే ఈ రాత్రి తీర్మానం చేసుకోండి ప్రియులరా. నిజమే, ఈ రాత్రి దేవుడు మన కుటుంబాలు దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో వేడుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఆఖరు 30 సెకన్లండి, ఆఖరు 30 సెకన్లండి. మీ ప్రార్థన విజ్ఞాపన, మీ ప్రార్థనలు, మీ ప్రార్థనలు, మీ ప్రార్థనలు, మీ ప్రార్థనలు, మీ ప్రార్థనలు. ఇళ్లలో ప్రార్థన లేవా? సినిమాలు, సీరియల్స్ కేనా మన ఇల్లు? అంతేనా మన ఇల్లు, మన కుటుంబాలు అందుకోసమేనా? దెయ్యాలు తినడానిక మన ఇల్లు? దేవుడు సంచరించడానిక? ఈరోజు మన కుటుంబాన్ని దేవుడు స్వతంత్రించుకోవాలి. దేవుని ఆత్మ ఆవరించాలి, దేవుని మహిమ ఆవరించాలి, దేవుని ప్రభావం ఆవరించాలి, దేవుని శక్తి ఆవరించాలి. అలాగే నువ్వు ప్రార్థన చేయి. నీ ఒక్కరి ద్వారా నీ కుటుంబం దీవించబడాలి. అందుకు ఈ రాత్రి హృదయం తెరిచి, మనస్సు తెరిచి విజ్ఞాపన చేయగలిగితే ఆయన నూతనమైన కార్యం చేయబోతున్నాడు. ఆఖరి 15 సెకన్లండి, ఆఖరి 15 సెకన్లండి. కొంతమంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాడమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాడు కాబట్టి మీ హృదయాలు కరిగి మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఇంకా దేవుని పాదాలు పట్టుకోండి రాత్రి, ఇంకా దేవుని పాదాలు పట్టుకోండి. దేవా, తండ్రి నన్ను దర్శించండి అయ్యా, దేవా నన్ను వెలిగించండి అయ్యా, నా కుటుంబాన్ని వెలిగించండి అయ్యా. ఇవి కుటుంబ ఆశీర్వాద కూడికలు. అందుకే నీ కుటుంబం దీవించబడ్డానికి, అందుకే నీ కుటుంబం ఆశీర్వదించబడ్డానికి, అందుకే నీ కుటుంబం వెలిగించబడ్డానికి, అందుకే నీ కుటుంబం ఇదిగో దేవుని ఆత్మ చేత నడిపించబడ్డానికి ఈ రాత్రి మండించండి ప్రభు. మమ్మల్ని అడుగుదాం. అందుకే హృదయాలు మండించబడాలి, ఆత్మ మండించబడాలి, నీలో కార్యం జరగాలి. ఈ రాత్రి నీలో కార్యం జరగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అల్లాడుచూ ఉన్నాడు కొంతమంది మీద, కొంతమంది ఆయన రేపుచూ ఉన్నాడు. ఆయన అల్లాడుచూ ఉన్నాడు, రేపుచూ ఉన్నాడు, అల్లాడుచూ ఉన్నాడు, రేపుచూ ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలాగైతే నడిపిస్తున్నాడో అలా సమర్పించుకోండి, అలా ప్రార్థన చేసుకోండి. ఇది ఆఖరి రోజు ప్రియులారా. ఇక ఈ కూడికలు రేపటి నుంచి లేవు. ఈ రాత్రే 4 వర్తమానాలకి తగిన తీర్మానం దేవుని దగ్గర చేసుకుంటూ ఈ రాత్రి మీ కుటుంబాన్ని మీ 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి అప్పగించండి. మీకు ఇష్టమైతే అప్పగించండి దేవునికి. దేవా, నా కుటుంబం నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, మీరు నడిపించండి, నేను కాదు అని వేడుకోండి, అని వేడుకోండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో మీరు చేతులు ఎత్తి మీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తూ ఉండగా, దేవునికి అప్పగిస్తూ ఉండగా, దేవునికి అప్పగిస్తూ ఉండగా ఈ రాత్రి ఇదిగో నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ నామానికి వందనాలయ్యా. చేతులు పైకెత్తి తమ కుటుంబాలు నాయన మీ చేతులకు అప్పగిస్తున్న నీ బిడ్డల్ని కనికరించండి నాయన, దయ చూపించండి నాయన. మా కుటుంబాల్లో మీ ఆత్మ సంచారం ఉండాలి, మీ ప్రెజెన్స్ ఉండాలి, మీ సన్నిధి ఉండాలి, మీ ప్రసన్నత ఉండాలి, మీ వెలుగు ఉండాలి, మీ తేజస్సు ఉండాలి, మీ కార్యాలు జరగాలి నాయన. దయచేసి
మీ ఆత్మ ద్వారా మా కుటుంబాలను కట్టండి నాయన. మీ ఆత్మ ద్వారా మా కుటుంబాలను నిర్మించండి నాయన. బలపరచండి నాయన. అభిషేకించండి నాయన. ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో మరింతగా వారిని పట్టుకోండి నాయన. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తున్నారు దేవా, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు నాయన. ప్రతి బిడ్డ ఆయన ప్రతి కుటుంబము విజయపరమైన మార్గంలో నడవాలి నాయన. అలా మీరు నడిపించమని, దీవించమని, మేలుతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేత కుటుంబం ఆశీర్వదించబడాలంటే నాయకుడిగా భర్త, నాయకురాలుగా భార్య, విధేయులుగా పిల్లలు. అవునండి, ఏ కుటుంబం అయితే దేవునికి లోబడతారో ఆ కుటుంబాన్ని దేవుడు ఈ రాత్రే ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రే ఇక్కడి నుంచి మీరు ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పమైంది. అంచేత ఆ ప్రార్థన మనసు కలిగి ఉండండి. మరి ఆఖరి రోజు దైవజనులు మరి ప్రేమరాజయ్య గారిని బట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కటి సందేశం ఇచ్చారు. చేత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోండి. ఈ రోజుతోటి కూడికలు అయిపోయినాయి. మరలా కుటుంబాశీర్వాద కూడికలు అంటే మరలా వచ్చే సంవత్సరం జూన్ 1st వీక్లోనే ఉంటాయి. చేత మరి మీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం కావాలో చేత అందరూ కూడా దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన కంటిన్యూ చేయండి. మీ కుటుంబాల్లో కుటుంబారాధన లేకపోతే చాలా భయంకరమైంది. గమనించండి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా కుటుంబాల్లో మీ పిల్లలు కాలేజీలకు వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ అవసరమే. వాటికి ఎన్ని అవసరమో దేవుడు కూడా అవసరమే. దేవుడు కూడా అవసరమే. నిజదేవుని తెలుసుకోండి, నిజదేవుని తెలుసుకోండి. నామకార్థ క్రైస్తవాన్ని విడిచిపెట్టండి. అవునండి, మోసే విశ్వాస వీరుడు. మరి మనం పరీక్షించుకున్నప్పుడు ఆ వీరులుగా ఆ వీరత్వం మనలో ఉందా? ఆశీర్వాదం పోయింది. అవును, భక్తి, ఏ భక్తి కట్టుకుంటున్నాం? క్రైస్తవుడికి ఉండే భక్తి భయము లేని భక్తి. అంచేత నువ్వు పరలోకం వెళ్తావా? పరలోకం వెళ్ళాం. చేత ఈ అమోఘమైన 3 మాటలు చాలు మన జీవితానికి, మన కుటుంబం ఆశీర్వదించబడ్డానికి. అంతేకాకుండా పరలోకంలో ఆ సియోను కొండ మీద విహరించడానికి. చేత దయచేసి అందరూ కూడా విన్న వర్తమానాన్ని అమరు వేసుకుని ప్రార్థన చేసుకోండి. కుటుంబ ప్రార్థనలో మరి క్రమముగా దైవజనం చెప్పాడు, ప్రమాదం జరిగినా కూడా సరే, మనమైతే ప్రమాదం జరిగింది కదా. అవునండి, ఎవరికొకరికి తెగింపు రావాలి. దైవజనుడు అపస్మారక స్థితిలో ఉంటే దాసరాలు వచ్చి చేతిలో చెయ్యేసి ప్రార్థన చేశారు. మనకు ఆ స్థితి ఉంటుందా? ఉండదు. మా పిల్లలకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ 2 రోజులు ప్రార్థన లేదు. అవునండి, చేత ప్రియమైన వాళ్ళరా, కుటుంబం ఆశీర్వదించబడాలంటే కుటుంబానికి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో ఐకమత్యం కావాలన్నా కుటుంబ ప్రార్థన కావాలి. అవును,
భర్త, భార్య, బిడ్డలు, మేము ఇద్దరే చేసుకోండి, ఇద్దరే చేసుకోండి. మీకు చాలాసార్లు చెప్తాను నేను ఆదివారం మాటలు. ఒక పాట, చిన్న వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు, అంతకు మించిపోయే సమయం అవసరంలా. అది మీకు ఆశీర్వాదం. అయ్యగారు చెప్పారుగా, కుటుంబారాధన లేకపోతే ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయి. మరి దెయ్యాలు కొంపగా పెట్టుకుందామా? దేవుడు నివసించే దేవుని మందిరంగా చేసుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరంజ్యోతి అయ్యగారు ప్రార్థన చేస్తారు. అయిపోయింది కదా, ఆశీర్వాదం అయిపోయింది కదా. మంచిదండి. సారీ అయ్యగారు, మంచిది. మరి ఇంతటితో సభలు ముగిస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఉదయకాలం మనకి క్రీస్తు సహవాస సంఘ సభ్యులందరికీ ఉదయకాలపు ఆరాధన 6 గంటలకి.